ఒక 7-year-old మర్డర్ జరిగింది స్కూల్ క్యాంపస్ లో జరిగింది. ఆ థ్రోట్ ఇక్కడ నుంచి నెక్ వైపు స్లిప్ చేసిన ఒక 7-year-old సిబిఐ సడన్లీ కమ్స్ అవుట్ అండ్ సేస్ ఇట్ వాజ్ 11th grade కిడ్. దాని తర్వాత మాకు తెలిసిన రీజన్ అయితే ఇట్ వాస్ షాకింగ్. ఇట్లాంటిది ఏమని చేస్తే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి బెరియల్ గ్రౌండ్ లో పూడుస్తున్నారు. నాకు ఒక కాల్ వచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేయ ఫాదర్ ని. ఆ ఫాదర్ లిటరలీ హీ లుక్డ్ ఎట్ ద మీడియా, చేతిలో దండం పెట్టి ఇప్పుడన్నా నా పర్సనల్ స్పేస్ నాకు ఇయ్యంటారా ఆయన లోపల టీఆర్పీ కోసం ఎంత నీచంకైనా దిగజారుతారు. అదేనా జర్నలిజం అంటే? ఇవాళ రోజు టీఆర్పీ కోసం కొన్ని జరుగుతున్నాయి అంటే 100% జరుగుతున్నాయి. అది మనం ప్రజలకు చెప్పే అవసరం కూడా లేదు. మనుషులు క్రెడిబుల్ న్యూస్ చదవడానికి డబ్బులు స్పెండ్ చేయడానికి రెడీగానే లేరు. టీఆర్పీ కోసం ఏది పడితే అది రాసేస్తున్నప్పుడు ఎందుకు చదవాలి? నాకు కాల్ వచ్చింది, నువ్వు ఇట్లా రెవాడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళినా, విక్టిమ్ ని కలిసిన. షాకింగ్ ఏమనిపించింది అంటే ఈ విక్టిమే పోలీస్ వాళ్ళ దగ్గర పోయి ఈ ముగ్గురు నన్ను రేప్ చేసినారు అన్న తర్వాత కూడా పోలీస్ అప్పటికి వాళ్ళని పట్టుకోలేదు. ప్రతి 1 hour కి నాకు ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి అంటే దే వర్ షాకింగ్. ఇవి నీ నెక్స్ట్ వీక్ ఆఫ్స్ నువ్వు బతికి వాపస్ వస్తే తీసుకోండి. నేను షాక్. నీకు రామ్ రహీం తెలుసా? దిస్ ఇస్ అ పర్సన్ హూ హాస్ అ కేస్ సేయింగ్ 300 మంది మొగోళ్ళని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిండు ఆయన. ఐ కెన్ సీ ఎనీవేర్ బిట్వీన్ 100-200 పీపుల్ కత్తులు, యాక్సులు, పెట్రోల్ బాంబులు పట్టుకొని ఓన్లీ నాకు సంపనికే వచ్చిందని. మీరెందుకు ఇజ్రాయల్ నువ్వు మ్యూజిక్ ఫెస్టివల్ అని ఇక్కడ జరిగింది. ఇట్ వాజ్ అ బ్యాగ్ అండ్ ల్యాండ్ అన్నమాట. మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. సడన్లీ ఫ్రమ్ నోవేర్ ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెనక వీడి చూస్తూ మషిన్ గన్ బర్స్ట్ ఫైర్ లో తెలుస్తుంది. అండ్ దాట్ వాజ్ వెన్ హమాస్ అటాక్. కొన్ని విజువల్స్ ఒక 9-year-old ని బ్రూటల్ గా గ్యాంగ్ రేప్ చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో గ్రెనేడ్స్ ఫిక్స్ చేసి అంటే కాపాడనికి వచ్చిన వాడు కూడా చచ్చిపోవాలా. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ యూ? డూయింగ్ గుడ్ అన్న, థ్యాంక్ యూ. సో పిల్లగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సేమ్ టెంప్లెట్ ప్రతి పాడ్కాస్ట్కి ఇది పెట్టాలా? కట్ చేయదు. దిస్ ఎపిసోడ్ ఈస్ ప్రజెంటెడ్ బై రూపీ క్లబ్ అన్న. సో మేము రీసెంట్గా స్టార్ట్ చేసాం ఇది. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఎక్కువ సంపాదించాలి అని యూట్యూబ్కి వెళ్ళి కొడితే 100 వీడియోలు వస్తాయి. బట్ మీరు సంపాదించిన దాంట్లో ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అనేది మన మోటో అనమాట. సో ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్కి ఫైనాన్షియల్ లిటరసీ అనేది నేర్పిద్దాము దీని నుంచి అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ మంత్ ఆఫ్లైన్ కమ్యూనిటీస్. సో దే కెన్ కమ్, లర్న్ అండ్ గో. సో ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫామ్ ఉంటుంది. ఇఫ్ దే ఫిల్ అప్ దర్ కాంటాక్ట్ డీటెయిల్స్, అవర్ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఐ జెన్యున్లీ బిలీవ్ ఈ జనరేషన్కి పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి తెలియాలి. బికాజ్ మన స్పెండింగ్ చాలా పెరుగుతుంది, ఒక ట్రెండ్ వస్తుంది, బట్ సేవింగ్స్ అనేది తక్కువ అవుతున్నాయి. సో మీ జర్నీలో ఏదైనా ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉందా? నేనే చెప్పాలి నీకు. ఉన్నాయండి, చెప్పండి. సో లైఫ్ అండ్ డెత్ అంటే ఎస్, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ చాలా అయినాయి. ఓకే, ఒక్క ఇన్సిడెంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, యాక్చువల్లీ ఐల్ టెల్ యూ 2, బికాజ్ ఒకటి చాలా ఫనీ అండ్ ఇంకొకటి ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ రోజుకి కూడా రీజన్లో దాని ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్ది. ఫస్ట్ వచ్చేసి నేను రిపబ్లిక్ వదిలేసి ఢిల్లీ పోయి కొత్తగా ఐ థింక్ 3 weeks ఆర్ మ్యాక్స్ మంత్ అండ్ హాఫ్ అయిండొచ్చు ఢిల్లీలో రిపోర్టింగ్ స్టార్ట్ చేసి CNN News 18తో ఓకే. చేస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా నా బ్యూరో చీఫ్ కాల్ వచ్చింది నాకు. టెక్నికలీ మై రిపోర్టింగ్ వాస్ జల్దీ ఆఫీస్కి వచ్చాను. నేను ఎందుకు ఆఫీస్కి వస్తా? సో రిపోర్టర్స్ మోస్ట్లీ ఫీల్డ్లో ఉంటారు, నాకు ఆఫీస్ అని పనే లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా డాక్యుమెంటేషన్, HR వర్క్ అది అంటే తప్ప మేము ఆఫీస్ పోం. ఫీల్డ్లో పని చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. నేను ఎందుకు ఆఫీస్ అంటే చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఏం పోయేసరికి ఇవి నీ నెక్స్ట్ వీక్ ఆఫ్స్ నువ్వు బతికి వాపస్ వస్తే తీసుకో అన్నాడు. నేను షాక్. ఏడికి పంపిస్తున్నావు భయ్యా? నువ్వు ఏమన్నా వార్ అయితే జరుగుతలేదు, బార్డర్ మీదకి పంపిస్తున్నావా? గన్లు పట్టుకొని పోవాలంటే ఏజెన్సీ ఏరియాలకు పంపిస్తున్నావు, నక్సల్ దగ్గర పంపిస్తున్నావు, ఏడికి పంపిస్తున్నావు? లైక్ నీకు రామ్ రహీం తెలుసు అన్నాడు. తెలుసు, డేగా సచ్చా సోదా తెలుసు, రామ్ రహీం తెలుసు, ఆయన నన్ను ఎందుకు చంపుతాడు, పిచ్చికిన పట్టిందా అంటే ఏం లేదు, ఇప్పుడు ఆయన వర్డిక్ట్ వస్తుంది ఒక అలెజ్డ్ రేప్ కేసులో, నువ్వు సిర్సాకి వెళ్ళాలి, ఆయన క్యాంపస్కి వెళ్ళాలి. సో నాకు కూడా రామ్ రహీం ఎవరో తెలుసు, డేగా సచ్చా సోదా ఆయన ఆర్గనైజేషన్ ఏందో తెలుసు, కానీ మరీ అంటే బతుకొస్తావా కావా అనే లెవెల్లో నాకు తెలియదు అనమాట. కూర్చున్నా, చదువుకున్నా, నాకు కొంచెం డేంజర్ ఏందో అర్థమైంది. నెక్స్ట్ డే వి లెఫ్ట్. అంటే రేప్ వర్డిక్ట్ అంటే ఇవాళ ముందు రోజు రాత్రి రీచ్ అయినాం. ఎంత లోపలికి పోతుంటే ఆయన క్యాంపస్కి నాకు అంత అర్థమవుతా పోయింది. అంటే హూ ఇస్ దిస్ గై, నాకు ఎంత పవర్ ఉంది, అంటే ఎందుకు ఇంత డేంజర్ అన్నారు. ఈవెన్ ఫర్ టుడే ఈస్ ద సేమ్ థింగ్. ఇవాళ అంటే ఇప్పుడు ఆయన ఏంది 21 సార్లు 17 సార్లు 21 సార్లు నాట్ షూర్ ఆఫ్ ద నంబర్ బెయిల్ మీద బయటకు వచ్చిండు.
సో డేగా సచ్చా సోదా ఇస్ అన్ ఆర్గనైజేషన్. ఓకే. ఇప్పుడు ట్రస్టో లేదంటే గవర్నమెంట్ కోర్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. ఐమ్ నాట్ ష్యూర్. కానీ ఈ స్టోరీ ఏంటంటే అక్కడికెళ్ళినాం. ఆ క్యాంపస్ ఒక 750 ఏకర్ క్యాంపస్ ఉంటది ఆయనకి. ఇట్ వాజ్ యాక్చువల్లీ ద డేగా సచ్చా సోదా క్యాంపస్. కాకపోతే ఇట్ వాజ్ ఆయన చీఫ్ కాబట్టి ఆయన క్యాంపస్ అనుకుందాం. దాని లోపల పోతే వాటర్ బాటిల్ బ్రాండ్ దగ్గర నుంచి, మూవీ థియేటర్ దగ్గర నుంచి, ఎంఎస్జీ బ్రాండ్, మెసెంజర్ ఆఫ్ గాడ్. ఆయన ఫేమస్‌గా సౌత్ ఎట్లా గుర్తుపడంటే 'లవ్ చార్జర్' అని ఒక సాంగ్ వచ్చుంటది. మీకు వినుంటారు. ఆయనే అనమాట పాడేది. ఆయన పేరు బాబా రామ్ రహీమ్. ఆయన రాక్ స్టార్ అనుకుంటుండే, అది అనుకుంటుండే, ఇది అనుకుంటే 100 అనుకుంటుండే ఆయన. జానీ సిన్స్ లాగా. ఆ! ఆడ ఒకటే మూవీ థియేటర్ ఉంటది. ఆ మూవీ థియేటర్‌లో ఒక మూవీ ప్లే అయితది. దాంట్లో డైరెక్టర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో ప్లంబర్, ఎలక్ట్రీషియన్. అన్న ఆయన్నే. రైట్. ఆడ కార్ బ్యాటరీ లోపల కొన్ని కార్ల మీద కార్ బ్యాటరీ మీద బ్రాండ్ కూడా చూసినాం. అది కూడా ఎంఎస్జీ బ్రాండ్. ఆడ స్కూలు, హాస్పిటల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంఎస్జీ. ఏంది ఒక 750 ఎకర్స్‌లో? యెస్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ మినీ కింగ్డమ్. సో అక్కడ పోయేసరికి లోపల ఒకటే హోటల్ ఉంది. అలా అయినది. మాకు అక్కడ ప్రెస్‌కి అకామిడేషన్ ఇచ్చారు. నెక్స్ట్ డే వర్డిక్ కాబట్టి సేఫ్ ఉండే మేము. పొద్దున్న లేచేసరికి కొన్ని జర్నలిస్ట్ మేము అందరం మాట్లాడుకున్నాం. వి డిసైడెడ్ వన్ థింగ్. బాబు ఇదేదో కొడుతుంది మనకి. లెట్స్ డూ వన్ థింగ్. మన లగేజ్ అన్నీ ప్యాక్ చేసేసుకొని బండిలో పెట్టుకొనే వెళ్దాం ఫీల్డ్‌కి. ఎందుకంటే ఒక్కసారి మనం స్టార్ట్ అయిన తర్వాత మనం వాపస్ హోటల్‌కి వచ్చి ఒకవేళ లగేజ్ అవి ఇవి కలెక్ట్ అన్నామంటే ఉంటామో పోతామో మనకే తెలవదు. దెన్ వి స్టార్టెడ్ అవర్ కవరేజ్ ఫ్రమ్ అరౌండ్ 8 AM అనమాట. 8 AM నుంచి స్టార్ట్ చేస్తే నాకు నిజంగా లిటరల్లీ తెలుస్తుంది కదా. సో ఐఎమ్ అన్ ఇంగ్లీష్ రిపోర్టర్. అక్కడ ఉన్న మెజారిటీ భక్తులకు ఎవరైతే వచ్చిరో డిఫరెంట్ రీజన్స్ నుంచి అందరూ అక్కడ అక్యుములేట్ అయిపోయారనమాట. బాబాజీ కోట్‌కి పోతున్నాను అని చెప్పి. అక్కడ భక్తులు ఎవరైతే వచ్చారో చాలా మందికి అక్కడ ఇంగ్లీష్ రాదు. ఓకే. బట్ దెన్ ఐ సా వీళ్ళు ఎంత సిస్టమాటిక్, ఎంత ఆర్గనైజ్డ్ ఉన్నారంటే ఇంగ్లీష్ వచ్చే ఒక 10 మందిని, 11 మందిని పెట్టి ఒక్కొక్క జర్నలిస్ట్‌కి ట్యాగ్ చేసినారు. ఐ కెన్ రియలైజ్ ఈ క్రౌడ్‌లో ఉన్న ఎవడో ఒక్కోడు అంటే వాడు అనుకుంటా వాడు శ్రద్ధ పెట్టి వింటున్నాడు నేను ఏమంటున్నా అని. నేను కొంచెమన్నా బాబాజీ కుడ్ బి ఎ రేపిస్ట్ అట్లాంటిది ఏమన్నా అన్నా అనుకో, ది అటాక్ ఈస్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ మినిట్ అటాక్ అవుతుంది నా మీద. ఇట్ వాస్ అ వెరీ ఆర్గనైజ్డ్ థింగ్. సో వీ హ్యాడ్ టు బీ ఫ్యాక్చువల్, ఆబ్జెక్టివ్. అంటే మేము న్యూస్ చెప్పాలా, మా ఒపీనియన్ చెప్పాలా, అన్నీ చెప్పాలా. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవడు వింటున్నాడో వాడు ఎట్లా పర్సీవ్ చేసుకుంటాడు, సిచ్యువేషన్ అట్లుండే. ఎందుకంటే మొత్తం క్యాంపస్ వాళ్ళది. మేమేం చేయలేము. మేము డ్రైవ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతే చంపేస్తాం మమ్మల్ని. సో అరౌండ్ 12 o'clock అవర్స్ వర్డిక్ట్ వచ్చి గంటల ముందు 12 o'clockకి మాకు కాల్ వచ్చింది. అందరు రిపోర్టర్స్కి వాళ్ళ లోకల్ సోర్సెస్ నుంచి కాల్స్ వచ్చినాయి. బతికేది ఉంటే బయటికి వెళ్ళిపోండి అని చెప్పి. ఏమైంది కానీ నాయనా అంటే వీళ్ళు ఇప్పుడిప్పుడే ఫ్రెష్లీ మేడ్ యాక్సెస్ 5 ఫీట్ యాక్సులు, పెట్రోల్ బాంబులు రెడీ చేసుకుంటున్నారు. ఒకవేళ వర్డిక్ట్ ఆయనకు అగెన్స్ట్ వచ్చిందంటే మాత్రం మిమ్మల్ని ఫస్ట్ చంపుతారని చెప్పి. అప్పుడు ఉడకెక్కుతాం నేను. అందరూ మెజారిటీ నేను ఇంకొక ఆయన తప్ప అందరు వెళ్ళిపోయారు భయపడి. నేను ఇంకొక జర్నలిస్ట్ ఉండే. నేను, నా కెమెరా పర్సన్, నా డ్రైవర్, ఇంకా వాళ్ళ టీం. ఇంకో గంట తర్వాత ఆయనకు కూడా మళ్ళీ ఫోన్ వస్తే ఆయన వెళ్ళిపోయాడు. సో వాపస్ క్యాంపస్ ఉంది. ఒక్కడే నా ఐడియాలజీ ఏమంటే నేను ఛానల్ కోటే చెప్పిన. నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి సిర్సాకు వచ్చి వర్డిక్ట్ గంటల ముందు నేను బయటికి పోనీకైతే రాలేదు, భయపడి వెళ్ళిపోనికి. నేను పని చేస్తా, వర్డిక్ట్ వచ్చి మనకు తెలిసిపోతుంది కదా, నేను షూట్ చేసుకొని ఒక్కొక్కటి 2 లైవ్లు ఇచ్చేసి లోపల ఎన్వైర్న్మెంట్ ఎట్లా చూపించి నేను బయటకు వచ్చేస్తా. సో ఆ 10-15 minutes గ్యాప్లో ఐ విల్ డూ వాట్ ఐ వాంట్ అండ్ ఐ విల్ గెట్ అవుట్. నేను సేఫ్ కూడా ఉంటా, ఇది కూడా ఉంటా. నేను వాట్ ఐ డిడ్ నాట్ నో వాజ్ ఐ అండర్ ఎస్టిమేటెడ్ దెన్. వాళ్ళని నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేసిన. సో ఆ రోజు కోర్ట్ రూమ్ లోపలికి మీడియా టు అన్ ఎక్స్టెంట్ యాక్సెస్ లేకుండే. ఓకే. అండ్ అక్కడ ఇంటర్నెట్ సస్పెండ్ అయిపోయింది, అంత సస్పెండ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ సస్పెండెడ్. సో మేము న్యూస్ వినాలంటే, న్యూస్ ట్రాక్ చేయాలంటే ఎట్లా, ఓబీ వ్యాన్ అని వస్తుంది, నువ్వు చూసుంటావు. ఓబీ వ్యాన్ శాటిలైట్కి కనెక్ట్ అవుతుంది. సో మా సొంత ఛానల్ యాంకర్ చెప్తుంది, శాటిలైట్ త్రూగా వినే మాకు తెలియాలా. లేదంటే టు అన్ ఎక్స్టెంట్ కాల్ కూడా కలుస్తలేవు. రైట్. మేము అండర్ ఎస్టిమేట్ చేసింది ఎక్కడ అంటే, వాళ్ళు మాకంటే ఒక 5-7 minutes ముందే వాళ్ళకి తెలుసుకున్నారు. వెపన్స్ అన్ని ప్రిపేర్ అయిపోయినాయి. అయితే మాకు వర్డిక్ట్ వచ్చేసింది. నేను శాటిలైట్ త్రూగా వినేసిన. నేను ఓబీ వ్యాన్కి ఏం చెప్పినంటే, నువ్వు ఫాస్ట్ ముందు నడిపిస్తున్నాను రా, బట్ ఐ విల్ కీప్ టేకింగ్ ద ఫీడ్ వాట్ ఎవర్. నేను ఇట్లా రికార్డ్ చేస్తున్నా. ఐ థింక్ ఐ వాజ్ లైవ్ ఆల్సో దట్ డే. ఇట్లా రికార్డ్ చేసి ఐ విల్ షో యూ ద విజువల్స్ పోస్ట్ ద వర్డిక్ట్ అని చెప్పి ఇట్లా దిగిన వెనకకి. అంటే వర్డిక్ట్ వచ్చిన తర్వాత విజువల్స్ చూపిస్తాను. ఇంకకి దిగేసి ఒక 30-50 meters డిస్టెన్స్లో ఐ కెన్ సీ ఎనీవేర్ బిట్వీన్ 100-200 people కత్తులు, యాక్సులు, పెట్రోల్ బాంబులు పట్టుకొని ఓన్లీ నా సంపనికే వస్తున్నారు నా సైడ్. దే లిటరలీ కమింగ్ టు కిల్ మీ.
ఆ టైంలో కూడా ఏం భక్తి వచ్చిందో నాకు తెలియదు కానీ యాజ్ యూ కెన్ సీ పీపుల్ ఆర్ కమింగ్ టువర్డ్స్ మీ టు కిల్ మీ అని చెప్పి నేను కార్ సైడ్ ఊరికి కార్లో దుంకిన. ఇక మా కెమెరా పర్సన్ పాపం ఆయన చేత కెమెరా కూడా ఉంటే నేను లోగడ వేసుకోవాలి. ఆయన ఏం చేసిండంటే ఈ కెమెరా పట్టుకొని లోపలికి వచ్చి ఫీడ్ పోవద్దు ఇంత కష్టపడి షూట్ చేసినామని ఆ చక్కర్లో డోర్ని లాక్ చేయడం మర్చిపోయాడు. సో ఆల్మోస్ట్ ఒక 2-3 minutes వాడు బయటకి కూర్చుని నేను లోపలికి కూర్చుని వాడు బయటకి అప్పటి లోపల కాయకున్న షీల్డ్ అన్ని వాళ్ళ కొట్టేశారు. నెక్స్ట్ ఇంకో దెబ్బ కొడితే లోపలికే వస్తుండే అండ్ మా డ్రైవర్ ఏమో నన్ను చూస్తుండే ఎందుకంటే బండి నడుపు అంటే సార్ ముందు ఒకడు ఉన్నాడు. నేను లిటరలీ అవి చూసి ఒకటే అన్న ఇప్పుడు అది ఇన్సెన్సిటివ్ లాగా అనిపించవచ్చు కానీ అప్పుడు సిచ్యువేషన్ ఎట్లున్నాడు అయితే నేను బతలే అంటే వాడు బతాడు. అదే వాడు భయపడి జగిండ్రా లేదంటే కాలు ఎగిగింది నేను ఏం చేయలేను అయితే వాడు లేకపోతే నేను ఇవాళ నడుపు బండి అన్న. సో ఆ రోజు మేము ఆడ బండి స్టార్ట్ చేసి వి రిప్డ్ మేము ఇప్పటి వరకు ఆనెస్ట్లీ నాకు క్లారిటీ లేదు ఆ ఇన్సిడెంట్లో ఏమైందో ఆ సిచ్యువేషన్ అట్లాంటిది. అక్కడ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఫస్ట్, మీకు ఎవరి ప్రాణాలు ముఖ్యం. నాకు తెలిసినంత వరకు 99.9% ఆ మనిషి భయపడి జరిగిపోయి ఉండాలా కార్ స్టార్ట్ కాగానే. బట్ మేము వెనకాల తిరిగి చూసే ఛాన్స్ కూడా ఎందుకు లేదంటే మా విండ్షీల్డ్లో నెగిపోయాయి, మా షీల్డ్లో నెగిపోయాయి. సో నేను వెనకాల తిరిగి చూడని కూడా చూడలేను. ఇదంతా అయింది. లక్కీలీ లాఠీలు 1-2 అటు లేదంటే దెబ్బలు అటు ఇటు పడి ఉండొచ్చు కానీ నాకు యాక్స్ అవన్నీ పడలేదు. మేము వస్తున్నాము అప్పటికి 7 kilometers నడపాలి బయటికి పోవడానికి. మేము ఇట్లా నడిపిస్తూ ఉంటే అంటే లాస్ట్ లైన్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్. ఆర్మీకి అప్పటికి ఆర్డర్స్ ఇవ్వలేదు లోపలడానికి. ఓకే. సో ఇక్కడ సైడ్ మంటలు కనిపిస్తున్నాయి, ఏదేదో తగలబెడుతున్నారు, ఇటు సైడ్ ఎవరినో కొడుతున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతుంటే లెఫ్ట్ సైడ్ ఒక గవర్నమెంట్ మిల్క్ ఫ్యాక్టరీ ఉన్నది. 9 మంది పోలీసు వాళ్ళ తలలు వాళ్ళ కొట్టి మరీ మిల్క్ ఫ్యాక్టరీ తగలబెట్టారు. ఎందుకంటే ఓన్లీ గవర్నమెంట్ అని చెప్పి. ఈ సైన్స్ అని మేము చూస్తున్నాం. దీని మధ్యలో ఏమైంది, మేము ఇట్లా బయటికి పోతున్నాం, ఒక ఇండియా టుడే వ్యాన్ లోపలికి వస్తుంది. వి స్టాప్ దెమ్, వి లైక్ ప్లీజ్ డోంట్ గో. ఎందుకంటే మీరు మాతో బయటికి రావడమే డేంజర్ ఉంటుండే. ఇప్పుడు కానీ మీరు లోపల పోయకంటే మాత్రం బయటికి రాగు అని చెప్పేసి. ఆనెస్ట్లీ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఐ జడ్జ్ దట్ రిపోర్టర్ ఫర్ డూయింగ్ దట్, టేకింగ్ దట్ కాల్ ఆఫ్ గోయింగ్ ఇన్. ఆయన లోపల పోయిండు. రిజల్ట్ ఏమైందంటే వాళ్ళు బయటికి వచ్చే లోపల వాళ్ళ కెమెరా పర్సన్ జాయ్ ఇట్లా హ్యాంగ్ అవుతుంది. ఇదంతా రక్తం. కెమెరా పర్సన్ జాయ్ ఇట్లా లిటరలీ హ్యాంగ్ అవుతుంది. అండ్ సెంట్ హిమ్ టు ద హాస్పిటల్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. కానీ నేను అదే అంట, నేను చేసింది కూడా చాలామంది ప్రకారం స్టూపిడ్ ఉండొచ్చు. బట్ నా మైండ్ సెట్ ప్రకారం నేను ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నా, అది అయింది. అండ్ అక్కడ కూడా నువ్వు నమ్మవు, నేను బయటకు వచ్చి నేను ఈ ఫీడ్ అంతా పంపించి ఆఫీస్కి ప్లే అంటే లిటరలీ అక్కడ పంచుకులా నుంచి ఎట్లాంటి విజువల్స్ వస్తున్నాయి. మా మీద అటాక్ జరిగింది, అన్నీ జరిగినాయి, దెబ్బలు కూడా పడి అన్నయ్యి. ఇక్కడ సిర్సా పంచుకుల అనేది అక్కడ కోర్ట్ హియరింగ్ అనేది అక్కడ జరుగుతుంది. దే లిటరలీ షోడ్ మీ అ ఫ్యూ విజువల్స్. ఆకాష్ రెండిట్లో ఏది చేయాలో అర్థమవుతలేదు అని. అక్కడ మా రిపోర్టర్ ఇక్కడ కాగాలుతుంది, ఇక్కడ కాగాలుతుంది, మధ్యలోకైనా ఒక వాక్స్ కొట్టుకుంటూ వస్తున్నాడు. వెనకాల తలలో అలా కొడుతున్నారు. హీఈస్ వాకింగ్ ఫ్రమ్ ఇన్ బిట్వీన్ దట్. Do we have that visuals by any chance? I guess you will, but అంటే ఇప్పుడు they keep updating their database, so I don't know, but ఇదొకటే 100% ఇస్తా. Because this was అంటే ఫస్ట్ టైం 1.5 month into జర్నలిజం అదొక డెత్ స్కేర్ అంటారు కదా, అది తెలిసింది. బట్ ఈవెన్చువలీ ఇట్ ఆల్సో మేడ్ మీ స్ట్రాంగర్. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ అ కైండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అంటే ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఆఫ్ సేయింగ్ స్టడీస్ డు నాట్ గివ్ యూ మైండ్ సెట్. దాంట్లో ఉన్న చాలామంది ఎవరైతే చంపడానికి పోయినారో, ఎవరైతే మమ్మల్ని అటాక్ చేసినారో, ఎవరైతే ఆర్మీ వాళ్ళు వద్దొద్దంటున్నారని ఇక్కడ దాకా వచ్చి అప్పుడప్పుడు బుల్లెట్స్ తీసుకున్నారో, కొంతమంది ప్రొటెస్టర్స్ కూడా చనిపోయారు ఆ రోజు. ఐమ్ నాట్ షూర్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ ఫిగర్. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో, రైట్ సిచ్యువేషన్స్లో చాలాసార్లు ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేవి బయటికి రావు. ఎందుకంటే నిజంగా తెలియదు, ఎవరు ఏందనేది తెలియదు. అది కూడా తప్పు కాదు. వాళ్ళలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళలో చాలామంది MBA గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళలో చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు అనేది ఒకటే మాట మేము అడుగుతుంటే, ఎందుకు చేస్తున్నారా నాయనా మీరు అంటే, మర్తే దమ్ తక్ బాబాజీకే సాతే, వీ డోంట్ బిలీవ్ వీ కెన్ ఎవర్ డూ సంథింగ్ రాంగ్. దిస్ ఈజ్ అ పర్సన్ హూ హ్యాస్ అ కేస్ సేయింగ్ ఒక రిచువల్ పేరు మీద 370 మంది మొగోళ్ళని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిండు ఆయన. దాని నుంచి ఒక ఆయన బయటికి వచ్చి ఆ కేసు ఫైల్ చేస్తే ఆ జర్నలిస్ట్ ఎవరైతే కేసు రాసిండో ఆయన చంపేసిండు. సో ఆయన మీద ఈ క్యాస్ట్రేషన్ కేసు ఒకటి నడుస్తున్నది. అంటే ఈ ప్రైవేట్ పార్ట్స్ రిచువల్ పేరు మీద కట్ చేసిన కేసు నడుస్తున్నది. ఆయన మీద ఈ ప్రజాపతి అనే జర్నలిస్ట్ మర్డర్ కేసు నడుస్తున్నది. ఈ రేప్ కేసులో కన్విక్ట్ అయినాడు ఆల్రెడీ. ఇవన్నీ కాకుండా ఆయన గుఫాలో ఆయన భక్తురాలని ఆయన మిస్యూజ్ చేస్తాడని అలిగేషన్స్ మస్తుసార్లు న్యూస్లో వచ్చినాయి. అంటే అక్కడ ఎట్లయిపోయిందంటే, అక్షయ్ నీకు మాట చెప్తాం, మేము కొంతమందిని కలిసినాం.
ఎందుకు ఇట్లా దేవుడు అయిపోయిండు మీకు అంటే చాలామంది హోమ్లెస్ ఉంటారు. ఇదొక పెక్యులియర్ బిజినెస్ మోడల్ అని అడిగితే చెప్తా. చాలామంది హోమ్లెస్ ఉంటారు. ఇంకేంది ఇవన్నీ అయిన తర్వాత మేము క్యాంపస్ మళ్ళీ ఎంటర్ అయినాం. అక్కడ నుంచి గుఫా లోపలికి కొన్ని డ్రోన్స్ పోయినాయి, విజువల్స్ బయటికి వచ్చినాయి. వి స్పోక్ టు ద పీపుల్ వై ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఫైనలీ ఆర్మీ ఒక లైన్ ఆఫ్ డిఫెన్స్ పెట్టి బయటికి వాళ్ళని తీసుకొచ్చి బయటికి పోయే ప్రతి ఒక్కరిని కొట్టింటికి పంపించారు. ఆ రోజు కూడా బయటికి పంపించేటప్పుడు కూడా వాళ్ళ కార్లలోకి యాక్సెస్ వెళ్తున్నాయి, బాంబ్స్ వెళ్తున్నాయి, పెట్రోల్ బాంబ్స్ వెళ్తున్నాయి. బాంబ్స్ అంటే అదే పెట్రోల్ బాంబ్స్, నాట్ బాంబ్స్, సారీ. వాళ్ళ కట్టెలు వెళ్తున్నాయి. లిటరలీ వాళ్ళ కార్ డిక్కీలలో ఉన్నాయి అవన్నీ కూడా. రిచ్ పీపుల్, గుడ్ కార్స్. జస్ట్ పోనీ ఇక్కడున్న వాళ్ళు క్యాంపస్లో బతికే వాళ్ళు ఎందుకు దేవుడు అని నమ్ముతారంటే, ఇప్పుడు ఒక హోమ్లెస్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు, కమాంచే యూనో సోర్స్ లేదు. వాళ్ళని తెచ్చి ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న రూమ్ ఇచ్చేసి, నువ్వు నా భక్తునివి, నేను నీకు 3 సార్లు తిండి పెడతా, కానీ నువ్వేం చేయాలా, నేను గట్టే రోడ్ వచ్చి నువ్వు కట్టాలా ఫ్రీగా, నేను నా హాస్పిటల్ ఏమైనా రెనోవేషన్ అయితే నువ్వు వచ్చి చేయాలా. సో ఇన్ అ వే టెక్నికలీ నువ్వు ఒక రోడ్ కట్టడానికి ఒకవేళ డైలీ వేజ్ లేబర్ని హైర్ చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుందో దానికంటే సగంలో, దానికంటే తక్కువలో నువ్వు ఒక మనిషికి 3 పూటలు అన్నం పెట్టగలుగుతావు. సింపుల్గా చెప్పాలంటే స్లేవరీ, ఒక ఫార్మ్ ఆఫ్ స్లేవరీని భక్తి అని ఒక రూపం ఇచ్చి ఒక కింగ్డమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ ఆ టైంలో ఆయన ఎంత పవర్ఫుల్ అయిపోయిందంటే అక్కడ ఒక పొలిటికల్ పార్టీ గెలవాలంటే ఆయన సపోర్ట్ లేకుండా గెలవలేరు. సో దాట్ ఐ కాల్ హిమ్ అ మోడర్న్ డే కింగ్. కింగ్ అంటే నేను అది పాజిటివ్గా మాట్లాడతలేను, డెవిల్ కింగ్. అంటే నువ్వు అర్థం చేసుకో, నేను ఏం చేసిన పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడినాడు. నేను ఏదో ఇండియన్ టీంలో ఆడే క్రికెటర్కి ఆయన క్రికెట్ నేర్పించిందంట, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అంటే హైట్స్ ఆఫ్ బీయింగ్ అ నార్సిసిస్ట్ అంటారు చూడు, ఆ నార్సిసిజమో సైకోనో ఏందో కానీ ఆయన సైకాలజీ, ఐఎమ్ నాట్ సైకాలజిస్ట్ లైక్ దట్ నో, బట్ మేము ఏవైతే చూసినామో ఆ కేసులో ఇట్ వాజ్ గూస్ బంప్. డిస్టర్బింగ్ అనలేము, కోపం వస్తుంది ఒక సైడ్లో. అగైన్ ఈచ్ టైమ్ యూ నీడ్ టు రిమెంబర్ వీఆర్ హ్యూమన్స్. ఇవన్నీ చూసి సమ్ టైమ్స్ ఆ డే యూస్ టు స్టార్ట్ విత్ అన్ఫార్చునేట్లీ సర్ మర్డర్ హో గయా, ఆ డే యూస్ టు ఎండ్ విత్ సర్ రేప్ హో గయా. ఇంటరాక్టింగ్ విత్ దీస్ గైస్ వాజ్ అ డైలీ బిజినెస్ ఫర్ అస్. ఒక టైంకి వచ్చేసరికి నీ ఎమోషన్స్ అనేవి చచ్చిపోతాయి లోపల, అవిగా నువ్వు రెస్పాండ్ అయిదామన్నా వాళ్ళు ఇవ్వవు, రైట్? సో ఆ సిచ్యువేషన్ వస్తుంది. సెకండ్ లైఫ్ థ్రెటనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఐ వాజ్ బస్టింగ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ వన్ ఇన్వెస్టిగేషన్. చాలామందికి అది ఓపెన్ నాలెడ్జ్ అది అనిపించచ్చు, కానీ ఈ రోజు వరకు కూడా దాని ఇంపాక్ట్ ఆ రీజన్లో నీకు కనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళినా కూడా. సో కొడైకెనాల్, వట్టకెనాల్, మనవన్నూర్ రీజన్, తమిళనాడులో ఈ రీజన్స్లో మ్యాజిక్ మష్రూమ్ ర్యాకెట్ని నేను బస్ చేసిన. ఓకే. సో మ్యాజిక్ మష్రూమ్స్ అనేవి న్యాచురలీ గ్రో అంటారు, కానీ కొంతమంది దాన్ని గ్రో కూడా చేయొచ్చు. సిలోసైబిన్, సిలోసిన్ అని 2 కెమికల్స్ ఉంటాయి ఆ మష్రూమ్స్లో. సో బేసిక్లీ అవి తింటే ఆల్మోస్ట్ ఎల్ఎస్డి లాంటి డ్రగ్స్కి ఎలాంటి నష వస్తుందో, విజువలైజేషన్స్, హాల్యూసినేషన్స్ అవుతాయో దాంతో కూడా సేమ్ అవుతుంది. ఈవెన్ విత్ మ్యాజిక్ మష్రూమ్స్. ఎస్. నేను చేసేటప్పుడు మొత్తం ఎక్కడ వరకు మాకు ఇన్ఫర్మేషన్ దొరికిందంటే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, హిమాచల్, నేమ్ సిటీ, వి విల్ హోమ్ డెలివర్ మ్యాజిక్ మష్రూమ్స్ టు యూ. అక్కడ హోటల్స్ ఉంటాయి, రూమ్ సినిమాలో చూపించినట్టే ఉంటుంది అన్న ఆపరేషన్స్ మొత్తం. ప్రాపర్ కొరియర్ వస్తుంది ఇంటికి. అది కూడా హనీలో డిప్ అయి వస్తుంది, ఖరాబ్ కావద్దని చెప్పి. ఒక హనీ బాటిల్ ఉంటుంది, దాంట్లో షూమ్స్ ఉంటాయి, తీసుకొని తిను, ఒక 4-5 hours నీకు దునియా తెలియదు. దట్స్ వాట్ దే సే, రైట్? అక్కడికి నువ్వు భయపెద్ద ట్రై చేయాలి. అప్పుడు ఆ జమానా ట్రై చేయాల్సింది కూడా లేదు. ఒక హోటల్లో, ఒక రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకొని నాకు కావాలంటే వాడు నీ రూమ్ తెచ్చిస్తాడు. మెయిన్గా ఏ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ మాఫియా చేస్తుంటారు? ఇది లోకల్స్, ఇది 100% లోకల్స్. దిస్ ఇస్ 100% లోకల్ ర్యాకెట్. గోవా ఇవన్నీ నువ్వు మాట్లాడిన, గోవా, హిమాచల్లో కసోల్ రీజన్లో నువ్వు మాట్లాడినావంటే దేర్ అన్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇదంతా అయిపోయింది. మేము ఏం డిసైడ్ చేసుకున్నామంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్, సేల్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసేసినాము, సోర్స్కి వెళ్దామని. సో కొడైకెనాల్, వట్టకెనాల్ నుంచి ఒక 30-35 కిలోమీటర్స్ దూరంలో నీకు మనవన్నూర్ అని ఒక విలేజ్ వస్తుంది. ఆ మనవన్నూర్ అనే విలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ యాక్చువల్లీ పెరుగుతాయి అనమాట ఈ మష్రూమ్స్ ఇన్ అ లార్జ్ క్వాంటిటీ. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతారు. ఓకే. సో ఆ సోర్స్కి వెళ్దాము, చూద్దాము సోర్స్ ఎట్లుంటుంది అని చెప్పి వి కాట్ అ లోకల్, వి వెంట్ దేర్ అరౌండ్ ఒక 5-6 kilometers ఇంటూ అ జంగిల్. అయితే మాకు ఒక ప్రాబ్లం ఉంటుంది స్టింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు. యాక్చువల్లీ ఏంటంటే మేము లాస్ట్ వరకు డీల్ మాట్లాడి, అంటే ప్రూవ్ చేయడానికి డీల్ మాట్లాడాలి, వాడు అమ్ముతాను ఒప్పుకోవాలా, ప్రైస్ చెప్పాలి, ఇదంతా కావాలా. లాస్ట్ వరకు డీల్ మాట్లాడి మేము కాల్ ఆఫ్ చేయాలి. బికాజ్ లీగలీ ఇండియాలో
నేను స్టింగ్ ఆపరేషన్ కోసమైనా నేను డబ్బులు ఇచ్చి నేను ఆ డ్రగ్స్ ఈ ట్రాన్సాక్షన్ జరిగిందనుకో ఐఎమ్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్, నేను జైలుపోతా. సో లాస్ట్ మూమెంట్ అంటే డ్రగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఇన్ కేస్ మనం అందులో ఉంటే వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ ద మనీ ఇచ్చి నువ్వు ఆ డ్రగ్స్ నీ చేతిలో పడ్డాయి అంటే నువ్వు ఆ డ్రగ్స్ కొన్నట్టే. లీగలీ యూ కెన్ గో టు జైల్. అంటే ఈవెన్ మనం ఆపరేషన్ చేసినా ఏది చేసినా కూడా ఏం చేసినా కానీ లా ఏమంటదంటే నువ్వు ఇన్ పొజిషన్ ఆఫ్ నార్కోటిక్స్ ఉంటే యూఆర్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. అది స్టింగ్ ఆపరేషన్కి కానీ దేనికన్నా కానీ, రైట్? అండ్ ఇంకొకసారి ట్రాన్సాక్షన్ అయిందంటే నేను ఆన్ ఎయిర్ పెట్టలేను కూడా, రైట్? సో అక్కడ వరకు మాట్లాడి నేను కాల్ ఆఫ్ చేయాలి. సో 5-6 కిలోమీటర్స్ ఇన్ రైట్ అయిపోయింది, అంత అయిపోయింది. వాడు సోర్స్ చూపెట్టేసిండు, మాకు డెలివరీ చేశాడు, అంత అయిపోయింది. సరే నేను కొనను అన్న. ఫస్ట్ అయితే నాకు అది క్వాలిటీ నచ్చలేదు, నేను కొనను అన్న. వాళ్ళ ముందు మనం టేస్ట్ లేదంటే లేదు, ఏమొస్తుంది? బికాస్ దిస్ వన్ పర్టిక్యులర్ డ్రగ్ దే డోంట్ మేక్ యూ టేస్ట్ ఇట్. ద మ్యాజిక్ మష్రూమ్. యా, అండ్ యూ డోంట్ నీడ్ టు. నువ్వు టేస్ట్ చేసినా టెక్నికలీ నీకు తెలియదు. ఐ మీన్ యూ విల్ నెవర్ గెట్ టు నో. ఓన్లీ ద లోకల్స్ హూ నో దాట్ ఇన్ అండ్ అవుట్, వాళ్ళకి మాత్రమే దాని క్వాలిటీ అవన్నీ అర్థమవుతాయి. ఒక తెలియని మనిషికి అంటెల్ అండ్ మనలాంటి వాళ్ళకైతే అసలు అర్థం కాదు. మేబీ దాంట్లో ఆల్రెడీ చాలాసార్లు చేసి వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మా క్వాలిటీ, కానీ అర్థం కాదు. సో ఐ సెడ్ బ్యాడ్ క్వాలిటీ. ఇప్పుడు నేను ఏదో రీజన్ చెప్పి అయితే వాడికి బయటికి కావాలి కదా, బ్యాడ్ క్వాలిటీ నాకు వద్దిది అని. ఆ టైంలో ఐ వాజ్ పోజింగ్ యాజ్ అ నార్త్ ఇండియన్ హూ డిడ్ నాట్ నో తమిళ్. కానీ నాకు తమిళ్ అర్థమవుతుంది. టు సేవ్ మై లైఫ్ నాకు తమిళ్ అర్థమవుతుంది. నా డ్రైవర్ తమిళ్ అని ఉండే. హీ కేమ్ విత్ మీ యాజ్ అ లోకల్ డ్రైవర్. వాడు ఆ టైంలో నా డ్రైవర్ని చూసి, వాడి ప్రకారం నాకు తమిళ్ రాదు, నా డ్రైవర్ని చూసి తమిళ్లో వీడి ఇక్కడ 10 డజన్లు కొన్నాడు లేదంటే ఇక్కడనే పూడ్చి పెడతా వీడిని అన్నాడు. నా దిమాగ్లో ఒక సెకండ్కి ఏం థాట్ వచ్చిందంటే, ఫస్ట్ ఐ థాట్ ఎంటీ థ్రెడ్ చూసుకుందాం. సెకండ్ ఐ థాట్ డూడ్ హీ మీన్స్ ఇట్. ఒకవేళ వాడు ఓన్లీ థ్రెట్ ఇద్దాం అనుకుంటే వాని ప్రకారం నాకు అర్థమయ్యే భాషలో చెప్తాడు. నాకు అర్థం కానీ తమిళ్లో ఓన్లీ వీడికి చెప్తున్నాడు అంటే 110% హీ మీన్స్ ద థ్రెట్. నన్ను ఓన్లీ భయపెట్టేటట్టు అయితే నాకు చెప్తాడు కదా, నాకు అర్థమయ్యే భాషలో. సో అండ్ ఫైనలీ దిస్ గైకి స్టార్టెడ్, నా డ్రైవర్ కూడా స్టార్ట్ టేకింగ్ టెన్షన్, ఇదంతా అయింది. ఫైనలీ ఐ టోల్డ్ దీస్ గైస్, నేను ఇన్ని డబ్బులే వాడు క్యారీ చేస్తాడు భయ్యా, డిజిటలేగా ఇది, నేను విత్డ్రా చేసుకోవాలి ఏటీఎం నుంచి అంటే హీ సెడ్ ఐ విల్ ఫాలో యూ, ఏటీఎం దాకా నేను వస్తా, అక్కడ ఆగుతా, 10 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఏటీఎం, అక్కడ నుంచి విత్డ్రా చేసి నాకు పైసలు అని చెప్పి. ఐ సాట్ ఇన్ మై కార్. లక్కీలీ వన్ అదర్ పర్సన్ ఇన్ మై టీమ్ వాజ్ ఆల్సో సిట్టింగ్ ఇన్ ద కార్. అప్పుడు ఆ రోజు కూడా లక్కీగా మేము లగేజ్ అంతా తీసుకొని ప్యాక్ చేసుకొని కార్లో పెట్టుకునే రోజు అనమాట. లాస్ట్ ఇన్వెస్టిగేషన్ కొట్టి బయటికి వెళ్ళిపోదామని చెప్పి మేము స్టార్ట్ అయినాం. నెక్స్ట్ వీ స్టాప్డ్ ఓన్లీ ఇన్ ద కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ టు గో టు గోవా టు డూ ద నెక్స్ట్ ఆపరేషన్. ఇమీడియట్గా 2 బ్యాక్ టు బ్యాక్ ఆపరేషన్స్. సో నేను గోవా అండ్ కొడైకెనాల్ ఐ డిడ్ ఇన్ ద సేమ్ ట్రిప్, రైట్? సో నెక్స్ట్ వీ స్టాప్డ్ ఓన్లీ అట్ ద కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్. దాని ముందు స్టాప్ కూడా చేయలేదు. ఆబ్వియస్లీ దే వర్ పీపుల్ వెయిటింగ్ ఎట్ దట్ ఏటీఎం స్పాట్ టు అటాక్ అస్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్, బట్ లక్కీలీ వీ గాట్ త్రూ. And this driver who left us and went back, he was attacked. So ఇది ఓన్లీ ఒక థ్రెట్ అనుకోవచ్చు, బట్ రామ్ రహీమ్ వాజ్ వే మోర్ సీరియస్. అన్న ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 2 లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ చెప్పారు కదా. ఈ ట్రావెల్లో, ఈ జర్నీలో మీ ఫ్యామిలీ నుంచి ఎటువంటి రిస్ట్రిక్షన్ రాలేదా, ఇది మనకు అవసరమా ఎందుకు అని చెప్పి? అంటే ఆనెస్ట్లీ మా మదర్ మైండ్ సెట్ నీకు చెప్పాలంటే ఇంకో స్టోరీ చెప్పాలి. అది గోవా స్టింగ్ ఆప్ అన్నా కదా, నేను అక్కడ ఉన్నా. గోవాకి వెళ్ళినప్పుడు దే వర్ 2 థింగ్స్ ఐ వాంటెడ్ టు పుట్ అవుట్. ఒకటి, గోవాలో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక షిఫ్ట్ జరిగింది. ఒకప్పుడు రష్యన్స్ అనేవాళ్ళు, రష్యన్ మాఫియా అనేది టు అన్ ఎక్స్టెంట్ డ్రగ్ ర్యాకెట్ మొత్తము హ్యాండిల్ చేస్తుండే. ఓకే. కానీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక అప్రైజింగ్ జరిగింది ఆఫ్ అ లోకల్ గోవన్ మాఫియా. ఒక లోకల్ గోవన్ మాఫియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ నైజీరియన్స్ దే స్టార్టెడ్, అంటే వాళ్ళు ట్రేడ్ మొత్తంని, ఇలీగల్ డ్రగ్ ట్రేడ్ మొత్తంని టేక్ ఓవర్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. ఇవాళ రోజు నువ్వు అక్కడికి వెళ్తే యాక్చువల్లీ రష్యన్స్ అనేవాళ్ళు మోస్ట్లీ ఒక మార్జిన్ బీచ్ వరకే లిమిట్ అయి ఉంటారు. మిగతాదంతా నైజీరియన్స్, మిగతాదంతా లోకల్ గోవన్స్ హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. అది ఎక్స్పోజ్ చేయడానికి, ఈ నైజీరియన్ ర్యాకెట్ని బస్ చేయడానికి అక్కడ పోయినా. చాలా విషయాలు ఎస్టాబ్లిష్ చేసినాం. నువ్వు నమ్మో, కొన్ని ఇన్స్టెన్సెస్ అయితే అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ అని ఒకటి ఉంటుంది స్టార్కో సర్కిల్ గోవాలో. ఆ అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ ఆపోజిట్గా ఒక లేడీ ఒక పీసీఓలో కూర్చొని ఉంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు దీదీ మీకు డ్రగ్స్ ఉన్నా అంటే నీకు మెన్యూ కార్డ్ ఇస్తుంది. అంటే వర్బల్ ప్రింటెడ్ కాదు, వర్బల్, కోక్ హోనా, ఎల్ఎస్డి హోనా, మెత్ హోనా, హెరాయిన్ హోనా, క్యా హోనా, హోల్ అని చెప్పి నువ్వు తీసుకుంటావు. దాని ముందు ఆమె రెఫరెన్స్ పెడుతుంది, ఎవరు చెప్తే వచ్చినావు అని చెప్పి. నువ్వు రెఫరెన్స్ చూపిస్తావు, ఈ ఫోటో నాకు తెలుసు, ఓకే క్యా హోనా అంటది, పైసలు ఇచ్చివో నేను రెడీగా పెడతా అంటది. నువ్వు పోతావు, నువ్వు వాపస్ వస్తావు, నువ్వు నీకు కావాల్సింది తీసుకుంటావు. దాని తర్వాత నీకు మోస్ట్లీ ఒక పార్టీ ఇన్వైట్ కూడా ఇస్తారు. ఆ పార్టీ ఇన్వైట్లో ఇట్స్ అ రేవ్ పార్టీ బేసిక్లీ.
నైజీరియన్ ర్యాకెట్ బస్ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కమింగ్ బ్యాక్ టు మై స్టోరీ. ఆల్రెడీ నైజీరియన్ ర్యాకెట్ ఇద్దరు డీలర్స్ని స్టింగ్ చేసిన, రైట్? ఇద్దరు డీలర్స్ని స్టింగ్ చేసిన, దే హ్యావ్ కన్ఫర్మ్డ్ కోక్, హెరాయిన్, నీకు ఇష్టం వచ్చిందే డెలివరీ అవుతుంది మొత్తం ఇండియాలో. నువ్వు ఒక కాల్ కొట్టు, క్వాంటిటీ చెప్పు, నీ డోర్ స్టెప్కి వచ్చి కోక్ డెలివరీ చేస్తా అంటుండేవాడు. హై క్వాలిటీ కొలంబియన్ కోక్ అంటుండేవాడు. ఇవ లైక్ ఓకే అని కెమెరాలో అవన్నీ రికార్డ్ అయినాయి. దాని తర్వాత వీల్ కాల్ యూ బ్యాక్. సో ఈసారి మేము అక్కడ డీల్ కాల్ ఆఫ్ చేయడం వల్ల మాకు డేంజర్ అనిపించింది కదా. సో ఇక్కడ నేను కొంచెం మోడల్ ట్వీక్ చేసిన. నేను ఏమన్నా, ఇప్పుడు నేను కొని కన్జ్యూమ్ చేయడానికి రాలేదు కానీ అయినా దిస్ ఇస్ మై బిజినెస్, ఐ జస్ట్ వాంట్ సప్లై ఫ్రమ్ యూ సో దట్ హైదరాబాద్ మార్కెట్లో మా ర్యాకెట్ అమ్ముతుంది అది అని. ఐ పోర్ట్రేడ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఈక్వల్ డ్రగ్ లార్డ్ సో టు సే. సో ఇక్కడ వాడు నన్ను కన్జ్యూమ్ చేయమని ఫోర్స్ చేయడాలు, లేదంటే నువ్వు ఇప్పటికిప్పుడు కొనుక్కో అనే ఆ యాంగిల్ తీసేసిన నేను మొత్తంకి. బికాజ్ ఇట్ వాజ్ అ లెర్నింగ్. ఆ ఇన్వెస్టిగేషన్ నుంచి నేర్చుకునే ఒక లెర్నింగ్ అది. సో వీ ఆల్సో కీప్ లెర్నింగ్ ఆన్ ద గో కాబట్టి ఇద్దరు నా నంబర్ తీసుకున్నాక అంత అయిపోయింది. థర్డ్ డే ఐ గాట్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డ్రగ్ లార్డ్, ద హెడ్ ఆఫ్ ద నైజీరియన్ ర్యాకెట్. దిస్ వాజ్ ఇన్ ది ఆగంబోల్ బీచ్. ఆగంబోల్ బీచ్లో లిటరలీ ఒక బీచ్ షాక్లో ఒక మీటింగ్. ఆ రోజు ఎందుకో తెలియదు, మై మదర్ కాల్స్ మీ ఇన్ ద మార్నింగ్ ఇచ్చేది, ఆకాశ్ ఇవాళ పోక్ బెట ఎందుకో కొడుతుంది నాకు, ఐ హ్యావ్ సమ్ వియర్డ్ ఫీలింగ్. అసలు యాడ్ తీసుకోమ్మా, పోయి వచ్చేస్తా, డోంట్ వరీ, వన్స్ ఐ గెట్ అవుట్ ఐ గివ్ యూ అ కాల్. ఆ రోజు పోయినా. సో మా స్పై క్యామ్స్లో అన్ఫార్చునేట్లీ సిమ్ ఉండదు. దోస్ ఫోన్స్ డోంట్ హ్యావ్ అ సిమ్. అండ్ ఆ రోజు కోఇన్సిడెంటలీ ఐ వాజ్ ఓన్లీ క్యారింగ్ దట్ వన్ నంబర్ దట్ ఐ హెడ్ గివెన్. ఇంతకుముందు ఆ ఇద్దరు డీలర్స్కి ఇచ్చిన నంబర్ నేను క్యారీ చేస్తుండే. ఇట్ వాజ్ అ మిస్హ్యాప్ ఫ్రమ్ మైండ్ అనుకో, ఏదన్నా అనుకో, యాజ్ హ్యూమన్స్ వి కమిట్ దోస్ ఎగర్స్. సో అక్కడికి వెళ్ళినా మొత్తం అయిపోయింది. వీడు కూడా మళ్ళీ ఆన్ కెమెరా మొత్తం నాకు ఏమేమైతే కావాలో. సో ఇట్ ఇస్ ఆల్సో స్కిల్ అక్షయ్. స్టింగ్ ఆప్స్ పోయి మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, కొంటాడమే అనుకుంటారు చాలామంది. నువ్వు కంక్లూజివ్గా వీడు ఇవి చేయగలుగుతాడు ఇల్లీగల్ పనులు అని ప్రూవ్ చేయడానికి అది బయటికి లాగడం కూడా ఒక స్కిల్. సో టు మనూవర్ ద కాన్వర్సేషన్, ఒక కాన్వర్సేషన్ నువ్వు ఎట్లా తిప్పుతావంటే నాకు కావాల్సిన పాయింట్స్ అన్ని వీడు మాట్లాడతాడా లేదా, వాడు డైగ్రెస్ అవుతుంటే మళ్ళీ తీసుకొచ్చి అదే మాట్లాడిపిస్తావు. ఈ మధ్యలో వానికి డౌట్ ఎట్లా కావద్దు, వానికి డౌట్ వస్తే ఎస్కేప్ ఎట్లా కావాలా. సో రియల్ టైం ఒక అంటే ఆ డ్రగ్ లార్డ్కి ఆ బీచ్ మీద నేను ఒక్కడు ఉన్నప్పుడు వానికి అలా డౌట్ వచ్చిందంటే ఐమ్ డన్. వాడు మనుషులు చేస్తే నేను ఖతం అయిపోతా. సో వాడు వెళ్ళేటప్పుడు ఐ సైడ్ అగైన్ సేమ్ థింగ్ విత్ దిస్ ఫెలో. ఐ సైడ్ వీడితో కలిసి ఓన్లీ సప్లై గురించి మాట్లాడలేం. సో వీడితో ఐ సైడ్ బాస్ ఐల్ గో టు ది ఏటీఎం, సేమ్ రీజన్ ఐ యూస్డ్. ఇలా ఓకే ఆకాష్, బట్ యూ వాంటెడ్ టు యునో ఆకాష్ అంటే ఐ యూజ్ అ డిఫరెంట్ నేమ్, దెమ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్, బట్ యూ వాంటెడ్ సప్లై టు హైదరాబాద్ కదా, నీ నంబర్ ఇవ్వన్నాడు. నాకు ఇచ్చేటప్పుడే కొట్టింది దట్ ఐ షుడెంట్ గివ్ హిమ్ దిస్ నంబర్ అని చెప్పి, బట్ దిస్ ఫోన్ డజంట్ హ్యావ్ అ సిమ్. సో ఈ నంబర్ నేను ఇచ్చేసిన. వాడు ఇచ్చి ఇట్లా సేవ్ చేసుకోగానే హీ సా మీ లైక్ దిస్. నాకు అర్థమైంది దిస్ గై హ్యాస్ సమ్ హింట్. సేమ్ ర్యాకెట్లో ఇద్దరు డీలర్స్ని స్టింగ్ చేసి సేమ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఐఎమ్ షూర్ దే హ్యావ్ అ నెట్వర్క్ వే దే కెన్ కన్ఫర్మ్. అంతే. దాని తర్వాత నేను బయటికి వెళ్ళినా, కార్ స్టార్ట్ చేసిన. ఇట్ వాజ్ అ రెంటెడ్ కార్. ఒక కార్ స్టార్ట్ చేసిన, ఐ వాజ్ డ్రైవింగ్. బికాజ్ ఈ టైంలో చాలామంది అడగవచ్చు, సెక్యూరిటీ పెట్టుకోలేరా, లేదంటే ఒక కార్ పెట్టుకోలేరా, ఒక డ్రైవర్ పెట్టుకోలేరా. ది ఐడియా ఇస్ టు మేక్ దెమ్ సీమ్ లైక్ యువర్ నార్మల్ గెస్ట్. ఒక నార్మల్ గెస్ట్ లాగా పనిచేస్తేనే వాడు కూడా నమ్ముతాడు, వాళ్ళకి మనుషులు ఉంటారు, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో నేను కార్ స్టార్ట్ చేసిన, మమ్మీకి చెప్పినట్టు మమ్మీకి ఫోన్ చేసిన అనమాట. అమ్మ ఇట్లా అయిపోయింది, బయటకు వచ్చేసిన, టెన్షన్ తీసుకోక, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సడన్లీ కాల్ మీద ఉన్నప్పుడు నేను మిర్రర్లోకి చూస్తే వెనకాల 2 యాక్టివాల మీద అరౌండ్ 4-5 నైజీరియన్స్ ఆర్ టైలింగ్ మీ. నేను ఏ టర్న్ కొడతా ఆ టర్న్ కొడుతున్నారు, నేను ఫాస్ట్ అయితే ఫాస్ట్ అవుతున్నారు, స్లో అయితే స్లో అవుతున్నారు. ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ దే ఫాలోయింగ్ మీ. అండ్ ఐ లింక్ దిస్ టు మన అప్పుడు ఒక మీటింగ్ అవుతున్నప్పుడు వానికి ఏదో కొట్టిందని నాకు ఒక ఆల్రెడీ ఫీలింగ్ ఉంది. అమ్మ వీళ్ళు ఫాలో అవుతున్నారంటే నార్మలీ నీ ప్రకారం ఒక మదర్ ఎట్లా రియాక్ట్ అవుతారు? టెన్షన్ పడుతుంది. అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. సో మా మమ్మీ లిటరలీ ఆకాశ్ ఏం నడుపుతున్నావు అన్నది. ఇట్లా కార్ అంటే నడుపుతున్నామా అంటే వాళ్ళు దేని మీద ఉన్నారు అన్నది. యాక్టివ్ అమ్మా అంటే అదే ఫైనలీ నువ్వు ఎట్లయితే నీ కార్లు నడుపుతావా వనికి వస్తుందా రిప్ అన్నది. సో ఫర్ అ మదర్ టు సే టు నాట్ క్రై, టు నాట్ టేక్ టెన్షన్ తీసుకోకుండా, ఏడవకుండా, ఇవన్నీ చేయకుండా బేటా నువ్వు దీన్ని చిట్లా బయటకు వెళ్తావు అని ఆ సిచ్యువేషన్లో ఆ మెచ్యూరిటీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసింది నాకంటే అక్కడ నుంచి నా స్ట్రెంత్ వస్తుంది. ఏ రోజు నన్ను ఏ వార్ జోన్కి, ఏ కాన్ఫ్లిక్ట్ జోన్కి ఆపలేదు. ఇన్ఫ్యాక్ట్ పోయే ముందు చెప్తుండే ఏంటంటే నువ్వు వాపస్ రావాలని మేము కోరుకుంటాం కానీ నీ డ్రీమ్ నువ్వు బతుకుగా అంటుండే. మొన్న ఇజ్రాయెల్కి వెళ్ళి ఆ వార్ టైంలో మేమున్న ట్రాఫిక్ జామ్లోనే టెర్రరిస్ట్ అటాక్ కూడా జరిగింది. ఆ టైంలో కూడా సిచ్యువేషన్ వాజ్ ద సేమ్.
సో ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మేము చేయగలుగుతాము. సో మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? జీరో సపోర్ట్. ఇన్ఫ్యాక్ట్ పోలీస్ చాలా విషయాలలో మేము ఆ స్ట్రింగ్ ఆపరేషన్ చెయ్యొద్దు అనే జోన్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్కి వచ్చి నేను ఒక క్రైమ్ జరుగుతుందని ఎక్స్పోజ్ చేసిన అంటే క్వశ్చన్స్ ఎవరి మీద రేజ్ అవుతాయి? మరి మీకు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పర్సన్ ఇక్కడ డ్రగ్ మాఫియా ఉందని చెప్పి, లేదు అంటే రామ్ రహీమ్‌ది సోర్సెస్, ఆ సోర్సెస్ ఎలా వస్తాయి? మాకు వివిధ సోర్సెస్ ఉంటాయి. మాకు లోకల్ రిపోర్టర్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో హ్యావ్ certain sources within that drug racket. Sometimes we also have certain sources who are victims, who could be users, who could be customers. సోర్స్ అనేవాడు ఎక్కడి నుంచైనా కావచ్చు. ఒక బీచ్లో ఆపరేట్ చేసే ఒక షాక్ ఓనర్ కూడా కావచ్చు. ఒక షాక్ ఓనర్ అక్కడ ఆపరేట్ చేస్తున్నాడు. వాడు రోజు బీచ్ మీద చూస్తున్నాడు, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. వీడొచ్చి వీనికి రిపోర్ట్ చేస్తున్నాడు, వీడొచ్చి వీనికి ఇన్ని పైసలు ఇస్తున్నాడు. అంటే ఆ అబ్జర్వేషన్ స్కిల్ ఉన్న ఎవరైనా మీ సోర్స్ కావచ్చు. ఆ మూమెంట్లో ఆ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రెజెంట్ ఉన్న ఏ మనిషి మీ సోర్స్ కావచ్చు. ఇట్ డజంట్ హ్యావ్ టు బి అ కాప్. అంటే ఒక పోలీసా, ఒక లాయరా, ఒక జర్నలిస్టా, ఎనీబడీ కెన్ బి అ సోర్స్. ఓకే. చాలాసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి అన్నిటికంటే పెద్ద ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళు ఒక జర్నలిస్ట్కి వెళ్ళి చెప్తా కానీ ఎక్స్పెక్ట్ ఎవరు చేయడు. సో వాళ్ళ ముందు చాలా ఈజీగా మాట్లాడేస్తారు, చాలా ఈజీగా ట్రాన్సాక్షన్లు చేసేస్తారు. కానీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, పోలీస్ దగ్గర నుంచి 110% ఎటువంటి సపోర్ట్ అనేది ఏ ఆపరేషన్కి మాకు రాదు. ఇన్ఫ్యాక్ట్ పోలీస్ ఫోర్సెస్ చాలాసార్లు దాన్ని ఆపడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వచ్చి ఇట్లా ఇల్లీగల్ జరుగుతుందంటే ఫస్ట్ క్వశ్చన్ పోలీస్ మీద వస్తుంది. అంటే ఇప్పుడు సోర్సెస్ అంటే క్రైమ్ చేసేటప్పుడు మీకు కాల్ చేసి నేను క్రైమ్ చేసిన ఇక్కడ రానైతే చెప్పడు కదా. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవుతుంది. క్రైమ్ చేసేటప్పుడు మీకు కాల్ చేసి క్రైమ్ చేస్తుందని చెప్తాడా? 110%. కొన్నిసార్లు అయింది, ఆ పేరులో అని మేము బయట పెట్టలేము, కానీ కొన్నిసార్లు అవుతుంది. డోంట్ యూ స్టాప్ దెమ్? A lot of times we pass on that intelligence to the police. ఓకే. Sometimes it is stopped, sometimes it is not. Sometimes it is not అంటే పోలీస్ కావాలని ఆపదు అని నేను అంటలేను, కానీ ఇట్స్ టూ లేట్. ఇప్పుడు ఆ మనిషి ఎవడైతే మర్డర్ చేస్తున్నాడో వాడే మాకు ఫోన్ చేసే అవసరం లేదు కదా. వాడి చుట్టుపక్కల ఉన్న మనిషి కూడా ఫోన్ చేయొచ్చు. కానీ వీడు మాకు ఫోన్ చేసి మేము అక్కడికి ఫోన్ చేసి చెప్పే లోపల, ఈ పోలీస్ అటు పోయే లోపల అక్కడ అయిపోతుంది అది. కానీ ఆ జంక్షన్లో ఏమవుతుందంటే వాడిని పట్టుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మాకు తెలుసు కాబట్టి వాడు చేసిండు, రైట్? అట్ ద సేమ్ టైం అంతెందుకు, చాలామంది జర్నలిస్టులు మీరు స్టోరీలు వినే ఉంటారు, ఆన్లైన్ వచ్చే ఉంటాయి. చోటా షకీల్, దావుద్, చాలామంది మనుషులతోని ఫోన్ల మీద మాట్లాడే జర్నలిస్టు చాలామంది ఉండే ఇండియాలో. దావుద్తో కాదు, దావుద్ చాలామంది మనుషులతోని. బికాజ్ దావుద్తో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, దావుద్ని కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇండియాలో ఇప్పుడు బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వై యూ హ్యావ్ చూజన్ జర్నలిజం? ఆనెస్ట్లీ నీకు చెప్పాలంటే అక్షయ్, నాకు ఒక డ్రీమ్ స్టోరీ అనేది లేదు. 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి నేను అర్నబ్నో రాజ్దీప్నో చూసిన, నాకు దునియా మారవాలని ఉంది, నేను ఒక జర్నలిస్ట్ అయిపోదాం అనుకున్నా అన్న డ్రీమ్స్ అని నాకేం లేదు. 2 స్పోర్ట్స్ నేను ప్రొఫెషనల్గా ఆడేటోని. అండ్ మై ప్యాషన్, మై డ్రీమ్ ఆల్వేస్ ఇన్ లైఫ్ వాజ్ ఇండియాకి ఆడాలేదు ఒక రోజు అనేది. ఒక్కసారి అరౌండ్ 2009-2010 టైంలో, అండ్ ఒకసారి విచ్ వాజ్ అ సెకండ్ మేజర్ యాక్సిడెంట్ 2012-2013 టైంలో ఐ మెట్ విత్ 2 యాక్సిడెంట్స్ అయినాయి నాకు. రెండిట్లో టెక్నికలీ నడపలేదు, నా తప్పేం లేదు, వాట్ ఎవర్. బట్ ఆ ఆస్పెక్ట్ పక్కకు పెడితే 2013లో అయిన యాక్సిడెంట్ తర్వాత ఐ వాజ్ టోల్డ్ ఐ కెనాట్ ప్లే స్పోర్ట్స్ ఎనీమోర్ బికాజ్ ఐ హ్యావ్ అ బ్యాక్ బోన్ ఫ్రాక్చర్. ఇప్పటికీ 8 స్క్రూలు 2 రాడ్లు డ్రిల్ చేసి ఉంటాయి నా బ్యాక్ బోన్లో. సో L3, L4, L5 ఫ్రాక్చర్ అయింది నాకు. ఆ టైంలో ఐ వాజ్ ఆన్ బెడ్ ఫర్ 1 ఎంటైర్ ఇయర్, వేర్ 18 years ఏజ్లో ఐ హ్యాడ్ టు లెర్న్ హౌ టు వాక్ అగైన్. మై డాడ్, అంటే మా నాన్నగారు లిటరలీ ఇట్లా చేయి పట్టుకొని నేర్పించడం నాకు మళ్ళీ ఎట్లా నడవాలి. ఫస్ట్ స్టెప్ నేను మళ్ళీ ఆ రోజు తీసుకున్నట్టు అనిపించింది నాకు 1 year ఏజ్ తర్వాత. సో అప్పటికి నేను ఐ వాజ్ డూయింగ్ BA ఇన్ మాస్ కమ్యూనికేషన్. సో ఒక్కసారి డాక్టర్, అంటే నేను ఎట్లాంటి మనిషిని అంటే ఐ ఆల్వేస్ బిలీవ్, ఇప్పటికీ కూడా అనుకుంటా, ప్లాన్ బి ఉందంటే ప్లాన్ ఏలో మనం 100% పెట్టలేమని నాదో బిలీఫ్. అంటే నీకు ప్లాన్ ఏ మీద డౌట్ ఉంటేనే ప్లాన్ బి అనేది నువ్వు పెట్టుకుంటావు అనేది నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నమ్ముకుంటా వస్తుండే. మేబీ ఇట్స్ అ రాడికల్ ఫార్మ్ ఆఫ్ థింకింగ్, బట్ దట్స్ హౌ ఐ వాజ్ యాజ్ అ పర్సన్. అది అయినప్పుడు ప్లాన్ బి అనేది ఏం లేదు నాకు. ఇప్పుడు ఏదో రోజు ఇండియన్ జెర్సీ వేసుకోవాలా, దాని మీద కొల్లురు అనే పేరు ఉండాలా, అదే డ్రీమ్ ఉంటుండే. సడన్లీ డాక్టర్ వచ్చి ఆ డ్రీమ్ మర్చిపోయి ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి అ పాసిబిలిటీ. నువ్వు లక్కీ ఎందుకంటే నువ్వు మళ్ళీ నడవగలుగుతున్నావు, లేదంటే ఐడియలీ బెడ్ రిడెన్ ఫర్ అ లైఫ్ టైమ్ అన్నాడు డాక్టర్. అప్పుడు ఒక పర్సన్ హూ న్యూ మీ రియలీ వెల్
ఒక సజెషన్ ఏమొచ్చిందంటే, "నువ్వు ఎనీవే మాస్ కామ్ చేస్తున్నావు. యూ ఆర్ అప్డేటెడ్ అబౌట్" దాని ముందు నేను క్లాట్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాసుండే. మై లాసెట్ ర్యాంక్ వాజ్ అరౌండ్ 29 ఇన్ ద స్టేట్, సంథింగ్ లైక్ దట్. సో నీకు జీకే నాలెడ్జ్ ఉంది, న్యూస్ అంటే నీకు ఇంట్రెస్ట్, పాలిటిక్స్ అంటే నీకు ఇంట్రెస్ట్. నువ్వు ఎందుకు జర్నలిజం చేయొద్దు, జస్ట్ గివ్ ఇట్ అ థాట్. దానికంటే ముందు ఈ డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి గెట్ బ్యాక్ టు డిబేటింగ్. సో ఐ యూస్ టు డిబేట్ అట్ ద నేను నేషనల్ లెవెల్‌లో స్కూల్‌లో డిబేట్ చేసేవాడిని. ఓకే. కానీ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసరికి, ఎస్పెషల్లీ 2 స్పోర్ట్స్ అయిపోయేసరికి అవి సైడ్ లైన్ అయిపోయినాయి అన్నీ. ఓకే. అండ్ అప్పటికి కూడా ఫైనల్ ఇయర్ వస్తుంది. ఇంకా ఫ్యూ మంత్స్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పటికి నేను అంత క్లియర్ లేను. ఏం చేద్దాము? ప్లాన్ ఏంటి లైఫ్‌లో గోయింగ్ ఫార్వర్డ్? సడన్‌లీ ఫేస్‌బుక్ మీద సర్ఫ్ చేస్తుంటే నాకొక పాపప్ కనిపించింది. ఐ థింక్ ఫేస్‌బుక్ అంటే ఇప్పటి జనరేషన్ తెలిసేమో గానీ, వి ఆర్ ఫ్రమ్ ది ఆర్కుట్ జనరేషన్. అదంతే చాలామందికి తెలియకుండొచ్చు. సో ఒక పాపప్ కనిపించింది ఏంటంటే, అర్నబ్ గోస్వామి కొత్త ఛానల్‌తోనొస్తున్నారు. మీకు ఆయనతోని పని చేయాలంటే మాకు ఒక ఈమెయిల్ రాయండి అని. నా దగ్గర ఒక సీవీ లేదు, ఇంటర్న్‌షిప్ చేసిన ఎక్స్‌పీరియన్స్ లేదు ఏ మీడియా హౌస్‌లో, నథింగ్. ఐ సెడ్ ఒక గ్యాంబుల్ తీసుకుందాం. ఒక మెయిల్ అయితే రాద్దాం, మహా అయితే నో అంటారు అంతే కదా. సో ఒక మెయిల్ రాసిన సేయింగ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఒక సబ్జెక్ట్ పెట్టి, ఐ రోట్ హిమ్ ఎ మెయిల్ సేయింగ్ నేను మీతోని పని చేద్దాం అనుకుంటున్నా. నేను చేసింది ఇది. లక్కీగా ఈ 3 ఇయర్స్‌లో యాక్సిడెంట్ తర్వాత ఐ హడ్ టాప్డ్ ఓయూ. సో అకాడమికలీ ఐ వాస్ అ గోల్డ్ మెడలిస్ట్. సో దట్ హెల్ప్డ్. ఓకే. కానీ నా దగ్గర సీవీ కానీ, ఎక్స్‌పీరియన్స్ కానీ ఏమీ లేదు. నేను రిప్లై కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు, టు బి వెరీ ఆనెస్ట్. నా ఈమెయిల్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ అన్నా మళ్ళీ టెస్ట్ చేసుకుందామని పంపించిన. దాని తర్వాత వితిన్ 3-4 డేస్ అనుకుంటా నాకు కాల్ వచ్చింది హెచ్ఆర్ నుంచి సేయింగ్ ఈరోజు మీ ఇంటర్వ్యూ ఉంది, మీకు రెడీగా ఉండండి, ఒక స్కైప్ కాల్ అవుతుంది. ఆ స్కైప్ కాల్ అనేసరికి నా మైండ్లో ఏముండే అంటే, ఒక ఎడిటర్ కానీ, ఒక హెచ్ఆర్ కానీ ఎవరన్నా, నేను ఫ్రెషర్‌ని, నా ఇంకా నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కాలేదు. సో నా చేతిలో డిగ్రీ కూడా లేదు, నాట్ ఈవెన్ BA పాస్. సో నా ఇంటర్వ్యూ ఏదైనా ఎడిటర్ అయినా, రిపోర్టర్ అయినా, లేదంటే ఒక హెచ్ఆర్ అయినా తీసుకుంటారు అనుకున్నా. హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ ముందు నాకు కాల్ వచ్చింది. బాస్ హెస్ జస్ట్ కమ్ ఇన్, మీ ఇంటర్వ్యూ స్టార్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అవుతుంది. బాస్ అంటే ఎవరు అన్న, అర్నబ్ హెస్ జస్ట్ కమ్ ఇన్ అన్నారు. ఫస్ట్ అయితే అప్పుడు ఇట్లా కళ్ళు అయినాయి అనమాట. సేయింగ్ అర్నబ్ నా ఇంటర్వ్యూ తీసుకుంటుండా అని చెప్పి. బికాజ్ అర్నబ్ని అప్పటి వరకు బీయింగ్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ ఉన్న చాలా పిల్లలు కనిపించినట్టే నాకు కూడా అనిపించేది ఏంటంటే, మీడియాలోకి పోవాలంటే ఒక గాడ్ ఫాదర్ కావాలా, మీడియాలోకి పోవాలంటే ఒక రికమెండేషన్ కావాలా, నేషనల్ మీడియా ఎస్పెషల్లీ మన మనుషులు అక్కడ ఉండి రెఫరెన్స్ లేకపోతే మనం చేయలేము. అవును. అండ్ చాలామందికి హైదరాబాద్లో ఈ ఫీలింగ్ ఉంటుంది, కమింగ్ ఫ్రమ్ భవన్స్, ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, అసలు మనకి అది రీచ్లో కూడా ఉందా లేదా, మనం చేయగలుగుతామా లేదా. సో సడన్లీ అర్నబ్ అనేసరికి ఐ ఓన్లీ సీన్ హిమ్ ఆన్ టీవీ. ఓకే అని చెప్పి నేను ప్రిపేర్ అయినా. ఆయన వచ్చిండు, కూర్చున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, ఆకాష్ నీకు ఏ పోస్ట్ కావాలి అని. నేను చాలా ఆనెస్ట్గా ఐ డోంట్ నో అన్నా, నాకు తెలియదు అన్నా. హీ లాఫ్డ్. ఇంటర్వ్యూ లైనప్ చేసిన మనిషిని చూసి, ఎందుకు పెట్టినావు ఇంటర్వ్యూ అన్నాడు. సార్ అకాడమికల్ రికార్డ్స్ వచ్చే బాగున్నాయి, బాగా చదివిండు అని. నేను ఐ డోంట్ నో అని ఎందుకు అంటున్నావు నువ్వు అంటే, నేను అన్నా చాలా ఆనెస్ట్లీ మీకు చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ డిపార్ట్మెంట్లో ఉంటా, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నాను, గూగుల్ చేసి మీకు చెప్తే నేను ఫేక్ చేస్తా. అవును. నేను జిందగీలోకి ఇంటర్న్షిప్ చేయలేదు, నాకు మీడియా హౌస్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయో తెలియదు, ఆ డిపార్ట్మెంట్స్ ఏమేమి పని చేస్తాయో నాకు తెలియదు. సో ఇవాళ కూర్చొని నేను ఈ డిపార్ట్మెంట్లో ఈ పని చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఫేక్ చేసినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడికి వచ్చిన తర్వాత నేను రిగ్రెట్ కూడా అవుతా. ఆ పని నాకు చేయాలని ఉందో లేదో నాకు ఎట్లా తెలుస్తుంది, అంటే అన్లెస్ ఐ సీ ఇట్. సో ఇందువల్లనే ఐ డోంట్ నో అన్నా. అదే జెన్యూన్గా ఉన్న జాబ్స్ వస్తాయను. దిస్ కమ్స్ టు కంప్లీట్స్కి అర్థమవుతుంది. సో దాని తర్వాత కొన్ని జీకే క్వశ్చన్స్ అడిగిండు, నీకు పాలిటిక్స్ గురించి తెలుసా అది అని అడిగిండు. బికాజ్ నేను అప్డేటెడ్ ఉంటుండే కాబట్టి నేను అవన్నీ ఆన్సర్ చేసిన. నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మా మదర్కి వెళ్ళి, ఈ జాబ్ అయితే జిందగీలో కాదు, వదిలేసి, ఇంటర్వ్యూ ఇంత గలీజ్గా పోయింది, నేను ఐ డోంట్ నో అనేసిన. అంటే మై మదర్ వాజ్ లైక్, బీ హ్యాపీ, నువ్వు ఖుషిగా ఉండు, బికాజ్ నువ్వైతే ఇది ఫేక్ చేయలేదు. సో 1 వీక్ లేటర్ ఐ గెట్ అ కాల్, అర్నబ్ గోస్వామి వాంట్స్ యూ ఇన్ హిస్ కోర్ టీమ్ ఇన్ ముంబై, నువ్వు వస్తావా. నేను షాక్, నన్ను ఎందుకు తీసుకున్నారా నాయన, ఐ డోంట్ నో అన్నోని. సో నేను వెళ్ళినా, ఐ మీన్ ఆబ్వియస్లీ నాకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తాకంటే ఎందుకు వెళ్ళొద్దు అని వెళ్ళినా. ఫస్ట్ క్వశ్చన్ అడిగాను ఆయన కలిసినప్పుడు. సో ఆయన వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, దిస్ గై ఇస్ అ గోల్డ్ మెడలిస్ట్ అది అని మొత్తం టీంకి ఇంట్రడ్యూస్ చేస్తుండే. వన్ థింగ్ ఐ టోల్డ్ హిమ్ ఇన్ ద ఇంటర్వ్యూ వాజ్, నాకు ఒక్క క్లారిటీ ఉంది, నేను ఒక ఏసీ ఆఫీస్, ఏసీ కేబిన్లో కర్టెల్ అయ్యి కూర్చునే మనిషిని కాదు. నాకు ఫీల్డ్ అలవాటు, నాకు బయట ఉండడం అలవాటు. ఒక సిస్టమ్ మీద కూర్చొని పని చేయాలంటే నేర్చుకోవడానికి చేయగలుగుతానేమో కానీ లైఫ్ లాంగ్ యాజ్ అ ప్రొఫెషన్ నేను చేయలేను. దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ మేడ్ ఫర్. అది చేసే వాళ్ళని గలత్ అంటలేను, నేను వాళ్ళని ఇన్సల్ట్ చేస్తలేను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దట్. సో నన్ను ఎందుకు తీసుకున్నావు అసలు అన్న నేను. అంటే ఏం చూసి తీసుకున్నావు, ఆ ఇంటర్వ్యూ నేను తీసుకుంటే నేను హైర్ చేసుకోను, నాకు హోప్ లేకుండే అంటే. ఈ సైడ్ ఆకాష్ మొత్తం ఇండియాలో నా ముందు కెమెరా మీద కూర్చొని ఐ డోంట్ నో అనడానికి ఎంతమందికి దమ్ము ఉండొచ్చు అన్నాడు.
నేను అందుకే నిన్ను తీసుకున్నది దట్ యు వర్ రియల్ అండ్ నీకు ఆ దమ్ముంది టు కమ్ అవుట్ అండ్ సే ఐ డోంట్ నో. సో నా జర్నలిజం జర్నీ అనేది ఇట్లా స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు నాకు టిక్ టాక్ అంటే ఏంది, వాక్ త్రూ అంటే ఏంది, ప్రొడక్షన్, అసైన్మెంట్, అవుట్పుట్, వాట్ డూ దీస్ గైస్ డూ, పీసీఆర్ అంటే ఏంటి, ఒక బులెటిన్ ఎట్లా రోల్ అవుట్ అవుతుంది, ఐ హ్యాడ్ నో క్లూ. నాకేం నాలెడ్జ్ లేదు. జర్నలిస్ట్, మీడియా, న్యూస్ సెక్టర్ ఏదైతే ఉందో ఒక టీఆర్పీ నెంబర్ కోసం వర్క్ చేస్తుంది. ఆ టీఆర్పీ కోసం ఎంత నీచంకైనా దిగజారుతారు. అదేనా జర్నలిజం అంటే? ఒకటి చెప్తా, ఇవాళ రోజు టీఆర్పీ కోసం కొన్ని జరుగుతున్నాయి అంటే 100% జరుగుతున్నాయి. అది మనం ప్రజలకు చెప్పే అవసరం కూడా లేదు. న్యూస్ ఫాలో అయ్యే ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఒక ఛానల్ ఏం చేస్తుంది, ఒక మీడియా హౌస్ ఏం చేస్తుంది టీఆర్పీ కోసం అనేది ప్రతి మనిషికి అర్థమవుతుందా. కాకపోతే ఇవాటి రోజు జర్నలిజం అదే చేస్తుంది అనడం రాంగ్. ఎందుకంటే ఇవాటి రోజు కూడా నా ఫ్రెండ్స్ చాలామంది ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు. గ్రౌండ్ మీదకి వెళ్ళి, అండర్ కవర్ వెళ్ళి, ఇన్వెస్టిగేట్ చేసి నిజమైన స్టోరీస్ తెచ్చి బయట పెట్టే జర్నలిస్ట్ ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఆ స్టోరీకి ఎంత మైలేజ్ దొరుకుతుంది, ఎంత దొరకట్లేదు అనేది ఇట్స్ ఆల్సో వ్యూవర్స్ ప్రాబ్లం. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక కంపెనీ, ఇప్పుడు నీ దగ్గర మీడియా కంపెనీ ఉంది. నీ మీడియా కంపెనీ దేని మీద సర్వైవ్ అవుతుంది? రెవెన్యూ మీద సర్వైవ్ అవుతుంది. నీ రెవెన్యూ ఇవాళ యూట్యూబ్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్, రైట్? లేదంటే యాడ్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. సో నీ డిపెండెన్సీ అనేది నా మీద లేదు. నువ్వు ఇవాటి రోజు నా పాడ్కాస్ట్ చేస్తున్నావు, బట్ నీ ఫైనాన్షియల్ డిపెండెన్సీ, రెవెన్యూ అనేది నా చేతిలో లేదు. సో నీకు ఇష్టం వచ్చింది నువ్వు అడుగుతావు, నాకు ఓకే అంటే ఆన్సర్ చేస్తా, లేదంటే నేను చేయను, రైట్? అదే పే వాల్ అని ఒకటి ఉంటుంది. చాలా మీడియా హౌసెస్, ఇవాళ రోజు మీడియా హౌసెస్కి బిగ్గెస్ట్ రెవెన్యూ అన్నది ఏంటి? ఇట్ ఈస్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? అక్కడ నుంచి ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? చాలామంది మీడియా హౌసెస్ ఇప్పటి వరకు మా కాంటెంట్ చదవాలంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ ఇవన్నీ తీసుకున్నట్టు పెద్ద పెద్ద పబ్లికేషన్స్ వరల్డ్లో చూసుకుంటే మొన్న వాషింగ్టన్ పోస్ట్లోనూ, న్యూయార్క్ టైమ్స్లో లే ఆఫ్ జరిగింది. అక్కడ కూడా పే వాల్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. మనుషులు క్రెడిబుల్ న్యూస్ చదవడానికి డబ్బులు స్పెండ్ చేయడానికి రెడీగానే లేరు. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్లో ఇంకా అవుతుందేమో కానీ ఇండియాలో అయితే అది ట్రై చేసి న్యూస్ మినిట్ కానివ్వండి, ప్రింట్ ఐ థింక్ ట్రై చేసింది ఒక ఎక్స్టెంట్ వరకు. హిందూ ఇప్పుడు పే వాల్ వెనకాల ఉంటుంది. ఐ థింక్ వైర్ అనే వాళ్ళు ట్రై చేస్తారు. క్రెడిబిలిటీ లేనిది ఎట్లా చదువుతారన్న? ఇప్పుడు టీఆర్పీ కోసం ఏది పడితే అది రాసేస్తున్నప్పుడు ఎందుకు చదవాలి? నేను అనేది అదొక ప్రాబ్లం. ఫస్ట్ అయితే అది 100% ట్రూ కాదు. ఇప్పటికీ లెజిటిమేట్ స్టోరీస్ వస్తున్నాయి, రైట్? రీసెంట్ టైంలోనే మీకు చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. లెజిటిమేట్ స్టోరీస్ వస్తున్నాయి. అండమాన్ ప్రాజెక్ట్ అనేది చాలా మీడియా హౌసెస్ కవర్ చేసినాయి, చాలా అగ్రెసివ్లీ కవర్ చేసినాయి. నీట్ ప్రొటెస్ట్ అనేది కవర్ చేసినాయి. దాంట్లో ఇచ్చిన వాళ్ళ ఎడిటోరియల్ యాంగిల్ అనేది అది డిఫరెంట్, రైట్? బట్ దే ఆర్ కవరింగ్ స్టోరీస్ అండ్ చాలా ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ సీరియస్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. దట్ ఈస్ డన్ బై ఇండివిజువల్ జర్నలిస్ట్. అంతెందుకు, ఒక చీఫ్ మినిస్టర్ మీద ఇన్వెస్టిగేషన్ వచ్చింది మొన్న. ఆయన ఒక స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ పుట్ అవుట్ స్టోరీ, రైట్? ఆల్మోస్ట్ ఒక 2-3 days నేషనల్ లెవెల్లో అదే డిబేట్ అవుతుంది. అంటే ఆబ్వియస్లీ పొలిటికల్ పార్టీ బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు అన్నారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఇప్పటికీ రియల్ జర్నలిజం అనేది జరుగుతుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ జర్నలిస్టులు ఉంటారు? జర్నలిస్ట్ టైప్స్ అనేవి ఉండవు. కాకపోతే ఇప్పుడు అవుట్పుట్, ఇన్పుట్ వీళ్ళందరూ కూడా జర్నలిస్ట్, దే హ్యావ్ జర్నలిస్టిక్ బ్రెయిన్స్. కాకపోతే మీ బీట్ బట్టి మిమ్మల్ని అంటారు. క్రైమ్ జర్నలిస్ట్ ఉంటారు, పొలిటికల్ జర్నలిస్ట్ ఉంటారు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉంటారు. ఎవరైతే సమ్ ఆఫ్ దెమ్ కమ్ ఆన్ కెమెరా, సమ్ ఆఫ్ దెమ్ నెవర్ కమ్ ఆన్ కెమెరా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టుడే లాంటి మీడియా హౌసెస్కి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని ఉంటాయి. కొంతమంది దాంట్లో కెమెరా మీదకి వస్తారు, కానీ కొంతమంది దాంట్లో కెమెరా మీదకి ఎప్పుడూ రారు. ఓకే. సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా ఉంటారు. యూ హ్యావ్ స్ట్రింగర్స్ ఆల్సో. స్ట్రింగర్స్ ఎట్లా అంటే వాళ్ళు అఫీషియల్లీ ఒక మీడియా హౌస్తో ఎన్రోల్ గారు, కాకపోతే వాళ్ళకి వచ్చిన న్యూస్ బట్టి, దాని వాల్యూ బట్టి దే సెల్ ఇట్ టు ద బిగ్గెస్ట్ బిడర్, రైట్? దీస్ ఆర్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ న్యూస్ గ్యాదరర్స్. అండ్ ఇవన్నీ కాకుండా ఫైనలీ ఇప్పుడు వాళ్ళని జర్నలిస్ట్ అనాలా, హోస్ట్ అనాలా అంటే ఈ కన్ఫ్యూజన్ ఇండస్ట్రీలో కూడా ఉంది. యాంకర్స్ ఉంటారు. ఫైనలీ ప్రజెంట్ చేసేది వాళ్ళే న్యూస్ని, రైట్? సో అండ్ మీ మీడియం బట్టి కూడా జర్నలిస్ట్ మారుతారు. ప్రింట్ జర్నలిస్ట్ ఉంటారు, రేడియో జర్నలిస్ట్ కూడా ఒకప్పుడు ఉంటుండే. ఇప్పుడు రేడియో హెస్ బికమ్ మోర్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, రైట్? అండ్ యూ హ్యావ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్. ఇప్పుడు డిజిటల్ జర్నలిస్ట్ అనే వాళ్ళు వస్తున్నారు, రైట్? సో మీకు మాట్లాడే టాపిక్, మీకు మాట్లాడే థీమ్ని బట్టి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీట్స్ ఆర్ మీడియమ్స్. అంతేగాని కోర్ ఐ థింక్ జర్నలిస్ట్ ఆర్ ఓన్లీ వన్ కైండ్. ఓకే. సో మీ కోర్ ఏంటి? సో నా కోర్ వచ్చేసి, నేను స్టార్ట్ చేసింది క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్తోని. నేను ఈవెన్చువలీ వెళ్ళింది పాలిటిక్స్
ఐవ్ కవర్డ్ న్యాచురల్ కెలామిటీస్, ఫ్లడ్స్ లాంటివి, కాన్ఫ్లిక్ట్ జోన్స్ లైక్ ఆమ్ రహీమ్ రైట్స్. కాకపోతే నా కోర్ అండ్ నాకు అన్నిటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది 2 థింగ్స్: పాలిటిక్స్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ పాలిటిక్స్. బికాజ్ క్రైమ్ అనేది యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని చాలా చేంజ్ చేస్తుంది. అది కవర్ చేస్తున్నప్పుడు, విక్టిమ్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, అబ్నార్మల్ సైకాలజీ గురించి చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు నాకు ఇంకా ఒకటి ఉంది, వెరీ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. ఫస్ట్ టైం నా ఎమోషన్స్తో ఎలా కోప్ చేసుకోవాలో యాజ్ అ జర్నలిస్ట్ నాకు అర్థం కాలేదు. 1993 బాంబ్ బ్లాస్ట్ వర్డిక్ట్, ముంబై కోర్ట్. రిపబ్లిక్ కోసం నేను కోర్ట్ రూమ్ లోపల ఉన్నా. నా ముందు అబూ సాలెం అనే డ్రెడెడ్ టెర్రరిస్ట్ ఇట్లా పోతున్నాడు. అండ్ అక్కడ నిలబడి నేను ఎలా రియాక్ట్ కావాలో నాకు అర్థం కాలేదు. సో ఆబ్వియస్లీ ఆయన గురించి స్టోరీస్ చదివినాము. 1993 బాంబ్ బ్లాస్ట్లో ఎంతమంది చనిపోయారని మనకు తెలుసు. ఆ కోపం ఉంటుంది, యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ ఆ కోపం ఉంటుంది. బట్ యాజ్ అ జర్నలిస్ట్ ఇన్ అ కోర్ట్ రూమ్ you're not supposed to react that way. I've seen Mustafa Dosa, సేమ్ 1993 బాంబ్ బ్లాస్ట్. ఆ వర్డిక్ట్ కవర్ చేసేటప్పుడు ఫస్ట్ టైం నేను అది ఎన్కౌంటర్ అయినా. అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, యాజ్ అ జర్నలిస్ట్ ఆబ్జెక్టివ్గా నువ్వు పని ఎలా చేయాలి, పుట్టింగ్ దిస్ ఫీలింగ్ అసైడ్. అవును. ఆ కంటెన్షన్ అనేది లైఫ్ లాంగ్ ఒక జర్నలిస్ట్ మైండ్లో ఉంటుంది, బ్రెయిన్లో ఉంటుంది. ఆ రోజు అర్థమైంది అనమాట ఇది అంత ఈజీ కాదు అని. లేకపోతే ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఒక టెర్రరిస్ట్ మనకు రోడ్ మీద కనబడి ఏం చేస్తాం, మనం చెప్పు తీసుకొని కొడతాం, రైట్? లేదంటే అట్లీస్ట్ ఫిజికలీ అటాక్ చేయడానికి ఒక ఇన్స్టింక్ట్ వస్తుంది, మా బ్రదర్స్ని మా సిస్టర్స్ని చంపిండు అని. బట్ ఆ రోజు అది కంట్రోల్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ లాగా అక్కడ ఉండి న్యూస్ రిపోర్ట్ చేయాలి, ఆ వర్డిక్ట్ని రిపోర్ట్ చేయాలి, అండ్ కోర్ట్ రూమ్ ఒక డెకోరమ్ని, ఒక ఎన్వైరన్మెంట్ని రెస్పెక్ట్ చేయాలి అనేది ఫస్ట్ టైం యాజ్ అ 20-year-old అది అర్థమైంది నాకు. బికాజ్ నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పటికీ ఐ వాజ్ అరౌండ్ 20 అండ్ ఐ వాజ్ వెరీ యంగ్. సో ఆ సైకలాజికల్ డిలెమా అది ఫస్ట్ 1-2-3 years అనేది ఒక జర్నలిస్ట్లో ఉంటుంది. దాని తర్వాత యూ గెట్ యూస్ టు ఇట్. నా జర్నలిజం కెరియర్లో నేను చూసిన అన్నిటికంటే నర్వ్ బ్రేకింగ్ అనుకోవచ్చు, డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. అంటే ఇట్లా కూడా మనుషులు ఉంటారా, ఇట్లా కూడా ఒక మనిషి ఆలోచించగలుగుతారా అని నాకు ఆ రోజు అర్థమైంది. మేము రెవాడి గ్యాంగ్ రేప్ కవర్ చేయడానికి హర్యానా పోయినాం. రెవాడి ఈజ్ అ రీజన్ ఇన్ హర్యానా. ఓకే. దాని స్టోరీ ఏంటంటే ఒక టాపర్ ఉండే, బోర్డ్ పేరు చెప్పలేను బికాజ్ ఆమె ఐడెంటిటీ రివీల్ కావచ్చు కాబట్టి సుప్రీంకోర్ట్ సెడ్ దట్. బట్ ఒక టాపర్ ఉండే ఒక బోర్డులో ఎంతవరకు అంటే ప్రెసిడెంట్ అవార్డ్ చేసిండు ఆమెకి ఆ మార్క్స్ వల్ల. ఆమె కంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కోచింగ్ క్లాసెస్కి పోయినప్పుడు 3 మనుషులు ఆమెను అక్కడి నుంచి కిడ్నాప్ కూడా కాదు, ఆమెకు అక్కడి నుంచి ఏదో నచ్చజెప్పి మనం బయటికి వెళ్దాం అది అని చెప్పి తీసుకొచ్చి ఒక సున్సాన్ ఇలాకాకి తీసుకుపోయి గ్యాంగ్ రేప్టర్. ఏ ఎక్స్టెంట్ వరకు అంటే మధ్యలో ఒక డాక్టర్ని పిలవాల్సి వచ్చింది టు గెట్ హర్ ట్రీటెడ్, షీ వాజ్ బ్లీడింగ్ దట్ మచ్. ఆ ఎక్స్టెంట్ వరకు. సో వాళ్ళు ఎవరు, ఆ స్టోరీ ఏంటి అది నేను మీకు తర్వాత చెప్తా. కానీ ఆ టైంలో మేము కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 20, 21, 23, 24 ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్ని మేము కలిసినాం ఆ ఏరియా. సో జర్నలిజంలో ఒక హ్యాబిట్ ఉంటుంది, ఎస్పెషల్లీ క్రైమ్ జర్నలిస్ట్కి ఏంటంటే ఒక క్రైమ్ స్పాట్ చుట్టుపక్కల మనుషులతో మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకొని లేదంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని. ఇప్పుడు ఆబ్వియస్లీ రెవాడికి నేను సడన్గా పోయినా అంటే నాకు ఆ ఏరియా గురించి, ఆ మైండ్ సెట్ గురించి, లేదంటే ఆ మనుషుల గురించి ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ గురించి నాకేం తెలియదు. సో మనుషులతో మాట్లాడితేనే నీకు అది అర్థమవుతుంది. ఆ ప్రాసెస్లో నేను చాలామంది యంగ్స్టర్స్ని కలిసిన. అండ్ ఈ యంగ్స్టర్స్ ఎడ్యుకేటెడ్, మంచి మంచి స్కూల్స్కి పోయిన వాళ్ళు, నీకు నాకున్నట్టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ అన్నిటి యాక్సెస్ ఉంది, డిజిటల్ యాక్సెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే. దాంట్లో మెజారిటీ, కొంతమంది కూడా దాంట్లో మెజారిటీ మనుషులతో నేను మాట్లాడుతుంటే ఒక లైన్ అన్నారు, లడ్కీ లడ్కేసే అకేలే మిల్నే గయి ఏతో హోనా హీ థా. తెలుగులో చెప్పాలంటే ఒక ఆమె ఒక మొగోడిని ఒక్కటి కలవడానికి పోయింది, ఇదైతే అయ్యేది ఉండేది. ఏం మాట్లాడుతున్నారు? ఆ మైండ్ సెట్ అట్లుందాడా? ఆ మైండ్ సెట్ ఆ స్పెసిఫిక్ సెక్షన్లో ఒక ఆమె ఒక మొగోడిని ఒక్కటి కలవడానికి పోతే ఈజ్ ఈక్వల్ టు కన్సెంట్ ఫర్ సెక్స్. ఆ టైంలో మీ రియాక్షన్ ఏముండే? నాకు అర్థం కాలే. అంటే అర్థం కాలే ఇన్ ద సెన్స్, ఆ టైంలో నేను వాళ్ళతో ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ నాకు ఏమర్థమైందంటే వీళ్ళతో ఆర్గ్యూ చేసి వీళ్ళని మనం కన్విన్స్ చేయలేం, వీళ్ళలో మైండ్ సెట్ ఇన్స్టాల్ చేయలేం మనం. వాళ్ళు ఒక విధంగా ట్రైన్ అయిపోయి ఉన్నారు ఒక మైండ్ సెట్తోని. ఉమెన్ అంటే ఒక కమాడిటీ. ఆమె కలవడానికి వచ్చిందంటేనే ఆమె కన్సెంట్ ఇచ్చేసినట్టు.
హౌ డేర్ షీ సే నో. దాని తర్వాత ఇంకొక షాకింగ్ ఇన్సిడెంట్ మాకు తెలిసింది ఏంటంటే, దీని మీద మేము చేసిన తర్వాత కూడా చాలాసార్లు కొన్ని స్టోరీస్ కూడా వచ్చినాయి మీడియాలో. ఐ విల్ రెస్పెక్ట్ దట్ జర్నలిస్ట్. అక్కడ ఒక ట్రెండ్ అయింది. ఇది చాలా స్టేట్స్లో కూడా జరుగుతుండొచ్చు. ఈ వన్ స్టేట్లో నేను ఫిజికల్గా చూసినా కాబట్టి నేను చెప్పగలుగుతా. వీళ్ళు అక్కడ లోకల్స్ మాకు కొన్ని స్టోరీలు చెప్పడం స్టార్ట్ చేసి, అదేంటంటే ఒకవేళ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి సేమ్ విలేజ్లో రేప్ చేస్తే చాలా కేసెస్ పోలీస్ స్టేషన్ పోవు. ఆ కేసెస్ అనేవి లోకల్ పంచాయత్ దగ్గర పోతాయి. ఆ లోకల్ పంచాయత్ దగ్గర పోయినప్పుడు ఆ మగోనికి మళ్ళా పంచాయత్ ఒక ఆప్షన్ ఇస్తుంది, ఆమెను పెళ్లి చేసుకో అని చెప్పి. అండ్ ఆ టైంలో అన్ఫార్చునేట్లీ చాలా గర్ల్స్ ఫ్యామిలీస్ కూడా దే ప్రెషరైజ్ ద గర్ల్ టు గెట్ మ్యారీడ్. గర్ల్స్ ఫ్యామిలీస్ కూడా నువ్వు పెళ్లి చేసుకో అని అడ్వైజ్ చేస్తారు, మా ఇజ్జత్ పోతుంది అది ఇది అని చెప్పి. సో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక సెక్షన్ ఆఫ్ క్రిమినల్ బాయ్స్కి ఏమైపోయిందంటే, ఇప్పుడు నాకు ఒక అమ్మాయి ఇష్టం, ఆమెకు నేను ఇష్టం లేదు, అయితే నేనేం చేస్తా, నేను రేప్ చేస్తా, పంచాయతీకి పోతా, పెళ్లి చేసుకుంటా. అదే అలవాటు అవుతుంది, అట్లా జడ్జిమెంట్ వచ్చి. ఇట్లాంటివి అంటే నేను వేరే రీజన్స్ గురించి ఎందుకు మాట్లాడానంటే, ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్, నేను చూడండి నేను మాట్లాడను, కానీ నేను చాలా సిటీస్ చాలా స్టేట్స్ ఇండియాలో టూర్ చేసిన నా జాబ్ వల్ల నేను ఇట్లాంటి మైండ్ సెట్ అనేది నేను పర్సనలీ ఇంకెక్కడా చూడలేదు. అండ్ హైదరాబాద్ నుంచి వెళ్ళిన, సౌత్ నుంచి వెళ్ళిన ఒక మనిషిలాగా నాకు ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది, ఉమెన్ని ఈ ఎక్స్టెంట్ వరకు కమాడిఫై చేస్తారనేది ఆ రోజు ఫస్ట్ టైం తెలిసింది. అండ్ ఒక సిస్టమ్, ఒక మొత్తం ఆర్గనైజ్డ్ ఆర్కెస్ట్రేటెడ్ సిస్టమ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది ఉమెన్ అలా ట్రీట్ చేయమని చెప్పి. అండ్ ఈ మిస్టేక్ లా మేకర్స్ది కాదు, పొలిటీషియన్స్ది కాదు, ఎవరిది కాదు, ఈ మిస్టేక్ సొసైటీది. బికాజ్ ఆ మైండ్ సెట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మైండ్ సెట్ చేంజ్ అవుతుందా కాదా. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పిన అంటే, ఈ ఇన్సిడెంట్ నాకు ప్రూవ్ చేసింది ఏంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మైండ్ సెట్. చదువు అనేది మీకు బుక్కిష్ నాలెడ్జ్ ఇస్తుంది, డిగ్రీలు ఇస్తుంది, చదువు అనేది మీకు జాబులు తెప్పిస్తుంది, పైసలు కమాంచి పెడుతుందేమో, కానీ మీ మైండ్ సెట్ అనేది చదువు షేప్ చేయలేదు. అంటే చదువు ఒక్కటే షేప్ చేయలేదు. సో మీరు ఆ కేసు స్టార్టింగ్ నుంచి డీల్ చేశారు కాబట్టి, ఆ కేసులో మీకు ఏమైనా క్లూస్ దొరికాయా? ఆ దొరికిన క్లూస్ని ఎలా డ్రైవ్ చేసింది ఫర్దర్గా కేసు? సో ఈ కేస్ అనేది నేను ఇండియా టుడే ఛానల్ జాయిన్ అయిన తర్వాత వాజ్ ద ఫస్ట్ కేస్ ఐ పిక్డ్ అప్. నేను చాలా ప్రౌడ్గా ఈ మాట చెప్పగలుగుతా, ఈ కేస్ నేషనల్ అటెన్షన్కి వచ్చి ఈ కేసు మీద రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసేదాకా తీసుకుపోయింది 110% నేనే. అది ఎందుకు చెప్తా, ఒకరోజు ఆ రోజున ఆఫ్ యాక్చువల్లీ నాకు కాల్ వచ్చి నువ్వు ఇట్లా రెవాడీకి వెళ్ళాలి, రాజ్దీప్ సర్దేసాయికి ఆయన షోకి ఒక ప్యాకేజ్ కావాలి. ఒక ప్యాకేజ్ అంటే ఏంటంటే మీడియా టర్మ్స్లో మీరు చూసుంటారు, ఒక 3 minutes వీడియో నడుస్తుంది విఓ తోటి, అవునా? దట్ ఈస్ అ ప్యాకేజ్. మేము దాన్ని మీడియా టర్మ్స్లో ప్యాకేజ్ అంటాం. ఒక ప్యాకేజ్ కావాలి ఆయన షోకి, నువ్వు వెళ్ళి షూట్ చేసి రావాలి అని చెప్పారు. నేను ఎందుకు నా ఆఫ్ గది ఇవ్వాలన్నా అంటే, ఇంగ్లీష్లో నువ్వు ఒక్కనివే చేయగలుగుతావు, నువ్వే వెళ్ళాలా. సో ఐ సైడ్ ఎన్ని రోజులు టెల్ మీ దట్, నేను దాన్ని బట్టి ప్యాకింగ్ చేసుకొని వెళ్తా. సో సైడ్ ఏం లేదు, రెవాడీయే కదా ఢిల్లీ దగ్గరనే, పోయి వాళ్ళ సాయంత్రం వరకు వచ్చేసి ప్యాకేజ్. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడి కొన్ని బైట్స్ తీసుకొని వచ్చేసాను. నేను అక్కడికి వెళ్ళిన, విక్టిమ్ని కలిసిన. ఆబ్వియస్లీ విక్టిమ్ని ఆన్ కెమెరా చూపించలేము, సో ఆమె ఇంటర్వ్యూ తీసుకోలేదు, కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూస్ తీసుకొని, రిలేటివ్స్ ఇంటర్వ్యూస్ తీసుకొని అన్నీ అయిపోయినాయి. ఛానల్కి ఆ రోజు కావాల్సింది పంపించేసిన, ఓకే ఇది మీరు ప్లే చేసుకోండి అని చెప్పి. దాని తర్వాత నేను అబ్జర్వ్ ఏం చేసిన అంటే, అక్కడికి వచ్చిన ప్రతి జర్నలిస్ట్, నేను కాకుండా ఐ థింక్ 1 or 2 జర్నలిస్ట్ ఉండే, ప్రతి ఛానల్ రష్ చేయలేదు, ప్రతి ఛానల్ స్టోరీ పికప్ చేయలేదు ఆ టైంలో. వాళ్ళందరూ ఇట్లా హాస్పిటల్లో నిల్చొని ఉన్నారు, 2-3 లైవ్స్ చేస్తున్నారు, ఇట్లా అయింది కేసులో అని చెప్తున్నారు. అండ్ ఐ థింక్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ అందరూ దే లెఫ్ట్ టు ఢిల్లీ. నాకు చెప్పినట్టే ఛానల్ వాళ్ళకి చెప్పుంటుంది, వాళ్ళ ఛానల్. నేను కాల్ చేసి ఏమన్నా అంటే, నేను ఎట్లాంటి క్రైమ్ జర్నలిస్ట్ కానీ అయినా నేను క్రైమ్ స్పాట్ చూడకుండా, నేను పోయి పోలీస్తో మాట్లాడకుండా ఒక కేసుని కవర్ చేస్తే ఎండ్ టు ఎండ్ మనం కవర్ చేయాలి, అంతేగాని ఒక ప్యాకేజ్ నడిపించుకోవడానికి హాస్పిటల్కి వచ్చేసినా కానీ బయటలో తీసేసుకున్నా, దిస్ ఇస్ నాట్ క్రైమ్ జర్నలిజం. సో నాకు మీరు ఛాన్స్ ఇవ్వండి, నాకు మీరు టైం ఇవ్వండి, నేను ఇక్కడ నుంచి క్రైమ్ స్పాట్కి, ఇక్కడ నుంచి ఊరికి, ఇక్కడ నుంచి పోలీస్ వాళ్ళతో మాట్లాడి, నేను ఈ మొత్తం ఇన్స్టెన్సెస్ తీసుకొని అసలు స్టోరీ ఏంది నాకు తెలియాలా, దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను ఇంకా నేను ఇక్కడ ఉండే అవసరం ఉందా లేదా. ఎందుకంటే మాకు షాకింగ్ ఏమనిపించిందంటే, ఈ విక్టిమే పోలీస్ వాళ్ళ దగ్గర పోయి ఈ ముగ్గురు నన్ను రేప్ చేసినారు అన్న తర్వాత కూడా పోలీస్ అప్పటికి వాళ్ళని పట్టుకోలేదు, రైట్. సో నాకు అక్కడ కొట్టింది, సేయింగ్ ఎందుకు పట్టుకోలేదు, వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ రీజన్. నేను విలేజ్కి వెళ్ళిన తర్వాత ప్రతి 1 hourకి నాకు ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి అంటే, దే వర్ షాకింగ్. ఫస్ట్ నాకు తెలిసింది ఏంటంటే,
ఈ ఇన్సిడెంట్, ఈ క్రైమ్ కమిట్ అయిన 12 అవర్స్ తర్వాత అక్యూజ్డ్ అనేవాడు విక్టిమ్ ఇంటికి పోయి కేసు పెడితే మిమ్మల్ని చంపేస్తా అని ధమ్కి ఇచ్చిండు. అక్యూజ్డ్. ఎస్. నేను ఫస్ట్ వెళ్ళి విలేజర్స్తో మాట్లాడినా, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ సిస్టర్తో మాట్లాడినా, వేరే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినా, క్రైమ్ స్పాట్కి వెళ్ళినా, మొత్తం చూసిన, పోలీస్ వాళ్ళతో మాట్లాడినా. ఇవన్నిటి తర్వాత ఒక మొత్తం టైం లైన్ ఎస్టాబ్లిష్ చేసిన నేను. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి విక్టిమ్ ఎప్పుడు వెళ్ళింది, వాళ్ళకి ఫస్ట్ టైం 0 ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు ఫైల్ చేయ. సో పోలీస్లో ఒక లా ప్రకారం మీరు 0 ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఇప్పుడు నా జ్యూరిస్డిక్షన్లో లేదు మీ కేసు. ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముషిరాబాద్ వేయగనుకోండి, లేదంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వేయగనుకోండి, అది 0 ఎఫ్ఐఆర్ అని ఫైల్ చేసి ఆ ఎఫ్ఐఆర్ని ఆ జ్యూరిస్డిక్షన్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 0 ఎఫ్ఐఆర్ అని ఫైల్ చేసే ఆప్షన్ పోలీస్కి ఉంటుంది. వీళ్ళు 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నెక్స్ట్ యాక్చువల్ ఎక్కడైతే ఫైల్ చేయాలో వీళ్ళు అక్కడ పోయినప్పుడు నాకు ఇట్లా జరిగింది మ్యామ్, నేను కంప్లైంట్ ఫైల్ చేస్తా అంటే కంప్లైంట్ తీసుకోకపోవడమే కాకుండా నువ్వు కావాలని ఇన్నోసెంట్ మెన్ని పసాన్స్తున్నావు, నువ్వు కావాలని ఇన్నోసెంట్ మెన్ని అది చేస్తున్నావు అని ఫస్ట్ అయితే విక్టిమ్ని టార్చర్ చేశారు. దాని తర్వాత ఫైనల్లీ కొంచెం ప్రెషర్ లోకల్ మీడియా నుంచి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి కేసు రిజిస్టర్ అయింది. నా మొత్తం టైం లైన్ నేను ఎస్టాబ్లిష్ చేసిన. దాంట్లో ఉన్న ఒక అక్యూజ్ సిస్టర్గా నాకు చెప్తుంది ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ మా వాడు చేసిన 16 గంటలు ఇక్కడ ఎందుకు ఉంటాడు, ఒక ఆయన చనిపోయింది ఆ రోజు, ఆయన ఫ్యూనరల్ కూడా అటెండ్ అయ్యిండు సేమ్ విలేజ్లో ఉండి, మీకేమో ఒక రాత్రి ముందు ఆయన రేప్ చేసి అంటున్నా, ఆయన ఇక్కడ ఎందుకు ఉంటాడు, 16 అవర్స్ వరకు ఆయన ఇక్కడనే ఉన్నాడు, విలేజ్లోనే ఉన్నాడు. మొత్తం నాకు ఇచ్చిన బైట్స్, నాకు ఇచ్చిన వర్జన్స్ అన్నిటి ప్రకారం అట్లీస్ట్ 24 అవర్స్ రేప్ చేసిన ముగ్గురు అట్లీస్ట్ 24 అవర్స్ వాళ్ళు ఆ విలేజ్లోనే ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు, ఫ్యూనరల్ అటెండ్ అయినారు, పోయి విక్టిమ్ ఇంటికి పోయి ధమ్కీలు ఇచ్చినారు, కానీ పోలీస్ సర్చ్ పార్టీ కూడా పంపిలే. ఎందుకు, రీజన్ ఏముండే పోలీస్ సర్చ్కి పంపించకపోవడానికి? మేము అది కన్ఫర్మ్ చేసినాము. కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటంటే, ఆ రోజు ఎవరో మినిస్టర్ ఎవరో వచ్చారు, మా వర్క్ ఫోర్స్ అంతా వాళ్ళ సెక్యూరిటీలో పోయిందని చెప్పి. వాట్ ద ఫక్. ఎగ్జాక్ట్లీ. ఇది అయిన తర్వాత ఈ టైం లైన్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి మేము మీడియా మీద ప్లే చేసినాం. అప్పుడు ఇట్ బికేమ్ ద స్టోరీ, ఇట్ బికేమ్ సేయింగ్ హర్యానా పోలీస్ ఇంత ఇన్యాక్షన్ ఉందా, ఇంత నెగ్లిజెన్స్ ఉందా హర్యానా పోలీస్దని. దెన్ ఎవ్రీ ఛానల్ స్టార్టెడ్ రషింగ్ రిపోర్టర్స్ టు ద స్పాట్ అనమాట, మీరు కూడా వెళ్ళండి అది ఇది అని చెప్పేసి. దాని తర్వాత ఒక షాకింగ్ డీటెయిల్ తెలిసింది నాకు. ఈ అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో, సో ఈ విక్టిమ్ వాళ్ళ ఫాదర్ ఆయన స్పోర్ట్స్లో ట్రైన్ చేసేవాడు. ఓకే. అక్కడ ఉన్న అంటే మరీ అంత చదువుకోలేని పిల్లలు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇచ్చి ఏ ఆర్మీలోనో వెదర్ ఫోర్సెస్లోనో ఎక్కడో ఒక జాబ్ వస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందని యూస్ టు ట్రైన్ దెమ్. వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ వాజ్ ఎ స్టూడెంట్. ఈయన ట్రైన్ చేసి ఈయన జాబ్ ఇప్పించిన ఒక స్టూడెంట్ వాజ్ ద మాస్టర్ మైండ్ మొత్తం ఈ రేప్కి. ఎస్. ఆయన ఇంకిద్దరు ఫ్రెండ్స్ కలిసి చేసింది ఇది. ఇదంతా అయిన తర్వాత షాకింగ్ ఏంటంటే అప్పుడు SIT అని పెట్టినారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని పెట్టినారు. ఆ SHOని సస్పెండ్ చేస్తా అన్నారు అవన్నీ. ఫైనలీ ఆ రోజు సాయంత్రం ఏంటంటే SIT ఆఫీస్కి మేము పోయినాము, ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చింది. ఇక్కడ నేను ఒక పాయింట్ ఏం చెప్తా అంటే, చాలాసార్లు మీకు సోర్సెస్ కానీ మీకు ఓ పెద్ద నెట్వర్క్ కానీ అవసరం లేదు టు డూ అన్ ఇన్వెస్టిగేషన్. మనం ఇన్వెస్టిగేషన్ అనగానే ఒక పెద్ద కాంప్లికేట్ చేసుకుంటాం జిందగీలో. సమ్టైమ్స్ ఇట్ ఈస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నీ కళ్ళ ముందు కనిపిస్తుంటుంది, నీకు ఓన్లీ అది పట్టుకునే నాలెడ్జ్, అది పట్టుకునే ఒక న్యాక్ ఉండాలి అంతే. సో ప్రెస్ కాన్ఫరెన్స్ అని మా సాయంత్రం పెట్టినప్పుడు మీడియా అందరు అక్కడ ఉన్నారు, SP గారు వచ్చి కూర్చున్నారు. మొత్తం మాట్లాడడం అయిపోయిన తర్వాత మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా యాక్షన్ తీసుకుంటున్నాము, అబ్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళు, కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తాము, చాలా తొందరగా చేస్తాము అని మొత్తం చెప్పినారు. చెప్పిన తర్వాత ఇది నా టీం అని ఇట్లా వాళ్ళ వెనకాల కూర్చున్న నిలబడ్డ టీంని ఇంట్రడ్యూస్ చేసినారు. నాకు షాకింగ్ ఏమనిపించిందంటే, ఆ రోజు ఎవరైతే SHO యాక్షన్ తీసుకోలేదో, మీకు SIT పెట్టాల్సిందికి వచ్చింది, ఆ SHO అనేవాడు యాక్షన్ తీసుకోకుండా సెక్యూరిటీ అది ఇది అంటుండే కాబట్టి SIT పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ వాడు యాక్షన్ తీసుకున్న 24 అవర్స్లో వాళ్ళని పట్టుకొని ఉంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ టు ఎన్ ఎక్స్టెంట్ పోలీస్ వర్క్ పరంగా మాత్రం కేసు క్లోజ్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ ఎవిడెన్స్ కలెక్షన్ ఇవన్నీ జరుగుతాయి వాట్ ఎవర్, బట్ పోలీస్ వర్క్ పరంగా కేసు క్లోజ్ అయిపోయింది. అలాంటిది ఆ టీం అన్న దాంట్లో ఆ SHO కూడా ఉన్నాడు. ఎవడైతే యాక్షన్ తీసుకోలేదో మళ్ళీ తీసుకొచ్చి SITలో పెట్టినారు. ఎగ్జాక్ట్లీ. అక్కడ వియర్డ్ ఏంటంటే అక్కడ ఉన్న ఏ జర్నలిస్ట్ అది పట్టుకోలే. నాకొక్కటి ఏం గుర్తుందంటే, హీ హ్యాడ్ అ సిగ్నేచర్ ముస్టాష్.
అచ్చా! అది గుర్తుండేసరికి నాకు అది గుర్తుంది. నేను వాడిని కలిసినప్పుడు నాకు ముఖం గుర్తుంది. హౌ ద హెల్ ఈస్ హీ అనే క్వెషన్ ఎవరికి రాలేదు. నాకు ఈ క్వెషన్ వచ్చి ఇమ్మీడియేట్‌లీ నేను డీజీపీకి ఫోన్ చేసిన. డీజీపీకి ఫోన్ చేసి ఐ రికార్డెడ్ ద కాల్. ఐ సెడ్ ఇంత తప్పు చేసిన తర్వాత కూడా వాడు ఎస్ఐటీలో ఎట్లున్నాడు? అంటే ఇప్పటికి సిగ్గు రాలేదా? ఇప్పటికి మీరు ఎస్ఐటీ నుంచి తీయరా వాడిని? వాట్ డు యూ మీన్? ఆయన ఫస్ట్ రెస్పాన్స్ ఏముండే అంటే, ఆకాష్ వాడు అసలు అక్కడ ఉండొచ్చు కానీ హీ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఎస్ఐటీలో లేడు అన్నాడు. నేను ఏం మాట్లాడుతుంది సార్, ఇప్పుడు పిక్చర్లో పంపించాలనా? ఎస్పీఎం అని నిలబెట్టి పార్ట్ ఆఫ్ మై టీమ్ అంటున్నది, ఇంకా ఇప్పటికీ అబద్ధాలు చెప్పకండి అంటే, వెయిట్ లెట్ మీ చెక్ అని ఫోన్ పెట్టేసిండు. నెక్స్ట్ చూసుకుంటే ఏమంటారు, హీ కాల్డ్ మీ బ్యాక్, ఈజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్ మీ నో, నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ, ఇప్పుడే తీసేస్తున్నాం. అంటే ఇదంతా మేము ఈ టైం లైన్ అంతా ప్లే చేసి ఇదంతా చేసిన తర్వాత కూడా వాళ్ళకి అంత సోయలేదు. ఒక ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్‌కి ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏబుల్ టు సాల్వ్ ద కేస్. చాలాసార్లు క్యాపబుల్ ఆఫ్. ఒక్క కేస్ మా వల్లనే టు అన్ ఎక్స్టెంట్ సాల్వ్ కాదు కానీ మా వల్లనే ఓపెన్ అప్ అయింది. ఒక ఇన్నసెంట్ లైఫ్ని కాపాడగలిగినాం, ఒక ఫ్యామిలీకి జస్టిస్ తెప్పిగలిగినాం. అది ఇంకా సబ్జెక్ట్స్ ఉంది మ్యాటర్, కాకపోతే వస్తుందని మేము హోప్ చేస్తున్నాం. దట్ ఈస్ ద రాయన్ మర్డర్ కేస్. సో రాయన్ మర్డర్ కేస్ అనేది ఒక 7-year-old బాబుది మర్డర్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 7-year-old మర్డర్ జరిగింది, స్కూల్ క్యాంపస్లో జరిగింది. అంటే అప్పటికి గోరీ డీటెయిల్స్, బ్లడ్ ఇవన్నీ మాకు తెలియలేదు. ఇంత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. నేను ఉడికినా చాలామంది జర్నలిస్ట్ ఉరికిరు. అక్కడ స్పాట్కి రీచ్ అయిన వాళ్ళలో వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ నేనుండే. ఐ థింక్ ఐ వాజ్ ఫస్ట్ ఆర్ సెకండ్, సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే అక్కడ డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళలో ఒకరిద్దరు వచ్చిండొచ్చు. బట్ నేను అక్కడికి వెళ్ళి మేము చూసేసరికి ఫస్ట్ అయితే ఒక సాడ్ సీన్ నేను చూసిన. ఒక సీనియర్ జర్నలిస్ట్ వెళ్ళి క్రైమ్ సీన్లో తొక్కుంటూ నడుచుకుంటూ రిపోర్ట్ చేస్తుంటే విచ్ వాజ్ వెరీ సాడ్. సెకండ్, ఆ వాష్రూమ్ ఒక లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తే ఆ థ్రోట్ ఇక్కడ నుంచి నెక్ వైపు స్లిట్ చేసిన ఒక 7-year-oldకి. అండ్ ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి నాకు. ఆ వాష్రూమ్ ఇట్లా చిల్లింది బ్లడ్, రైట్. ఇట్ వాజ్ స్కూల్ వాష్రూమ్. దాని 10 నిమిషాల ముందే వాళ్ళ డాడీ కొడుకుని స్కూల్ గేట్ దగ్గర వదిలేసిపోయినాడు. 10 minutes later he got a call. దీని తర్వాత ఏమైంది, లెస్ దెన్ 24 hours లోపల, ఇప్పుడు హర్యానా పోలీస్ ఎట్లా పనిచేస్తా నేను చెప్పిన. ఇప్పుడు ఈ కేసు విను. లెస్ దెన్ 24 hours లోపల ఒక బస్ కండక్టర్ని పట్టుకొని ఆ బస్ కండక్టర్ని మీడియా ముందు ప్రజెంట్ చేసి హీ వాంట్స్ టు కన్ఫెస్ అన్నాడు. కన్ఫెషన్లో ఆడు ఏమన్నాడంటే, నేను ఈ చిన్న బాబుతో సెక్స్ చేయడానికి ట్రై చేసిన, ఈ చిన్న బాబు రెసిస్ట్ అయ్యేసరికి నేను నా దగ్గర ఉన్న టూల్ కిట్లు ఉన్న చాకు తీసుకొని చంపేసిన అన్నాడు. ఓకే. పోలీస్ ప్రకారం కేసు క్లోజ్, మేము పట్టేసుకున్నాం, అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ మా అందరి దిమాగ్ ఏమొచ్చిందంటే, ఇంత సీరియస్ టాపిక్లో కూడా ఇది జోక్ అని కాదు కానీ, హర్యానా పోలీస్ 24 గంటలలో కేసు సాల్వ్ చేసింది. అంటే ఒక మొత్తం ఫోర్స్ని నేను ఇన్సల్ట్ చేయడానికి ఈ మాట అంటలేను కానీ, మాకు వాళ్ళ వర్క్ ఎథిక్ కొన్ని విషయాలు తెలుసు ఆ లెవెల్లో. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. సెకండ్, ఎవిడెంట్గా మేము ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటే వీడికి ఏదో సెడేటివ్ ఇచ్చినారు, వీడు 100% హోస్ట్లో లేడు అని అర్థమవుతుంది. సో థర్డ్ వాజ్ వాడు కుంటుతున్నాడు. సో ఈ 3 అనేవి మాకు డౌట్ కొట్టింది. ఓకే. కట్ చేస్తే వాడిని జైల్లో వేసినారు. సడన్లీ ఎంటైర్ కమ్యూనిటీ గెట్స్ టుగెదర్. విలేజ్లో వాళ్ళ ఫ్యామిలీ మీద రాళ్ళు డిసోన్ చేయడం అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆ బస్ కండక్టర్ మీద. అప్పుడు అక్కడ లోకల్లో ఉన్న బార్ కౌన్సిల్ వచ్చేసి వీనంత గలీజ్ మనిషికి మేము కేసు కూడా కొట్లాడమని చెప్పి ఒక్క లాయర్ లేకుండా చేశారు. దాని తర్వాత రోహ్తక్ నుంచి ఒక లాయర్ వచ్చి కేసు తీసుకోవాల్సి వచ్చింది. రోహ్తక్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద ఇంకొక సిటీ అనమాట. ఓకే. సో దిస్ వాజ్ నియర్ గుడ్గాం. రోహ్తక్ నుంచి ఒక లాయర్ వచ్చి కేసు తీసుకోవడం జరిగింది. సో ఆ టైంలో కూడా మేము వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసినాం విలేజ్లో. మై ఫస్ట్ థింగ్ దట్ ఐ డిడ్ వాజ్ ఫ్యామిలీతో వెళ్ళి మాట్లాడినా. ఫస్ట్లీ, మీ అబ్బాయికి ఫ్యామిలీ ఉందా? ఎస్, ఆయనకు ఒక వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, అది ఇది. ఎందుకంటే ఆయన ఇవాళ కన్ఫెస్ చేసిన మాట, ఆయనకి ఏమంటారు సెక్షువల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ చిన్న బాబులతో ఉందని చెప్పి ఆయన కన్ఫెస్ చేసినాడు. అది నిజం ఉండొచ్చా అంటే, లేదంటే మీరు ఆయన లైఫ్ టైంలో ఏదైనా అబ్జర్వ్ చేసినాగా ఇది నిజం అబద్ధం అని చెప్పడానికి. ఫ్యామిలీ అవుట్రైట్లీ డినై చేసింది. ఏం మాట్లాడుతున్నారు సార్, ఆయనకు ఒక పెళ్ళాం ఉంది, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, ఇటువంటి ట్రేట్స్ అసలు ఆయనలో లేనే లేవు. ఇంకోటి, ఆయనకు లెగ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆయన కుంటుతాడా? ఎందుకంటే మా ముందు తీసుకొచ్చినప్పుడు కుంటుకుంటూ నడిచిండు. లేదు, ఆయన రోజు బస్ దాకా నడుచుకుంటూనే పోతాడు, ఇంపాసిబుల్, ఆయన ఫిట్ అండ్ ఫైన్, ఆయనకు ఛాన్సే లేదు. మందు దాగుండొచ్చాయి వాళ్ళు, ఎందుకంటే కొంచెం
సెడేట్ చేసినట్టు కనిపిస్తున్నాడు మాకు. ఇంపాసిబుల్, ఆన్ డ్యూటీ హీ డస్ నాట్ డ్రింక్ అన్నారు మాకు. ఈ మధ్యలో ఒక థియరీ కూడా తెచ్చేసారు పోలీసు వాళ్ళు. ఏంది, కమోడ్లో ఏడనో 2 చాకులు ఉన్నాయంట, 2 నైఫ్ థియరీ అని బయటకు వచ్చింది. కమోడ్లో ఏడనో ఒక చాకు వేసేసిండంట, టూల్ కిట్లో ఒకటి దొరికిందంట. అది పోయి డ్రైనేజ్ లోపల పోయి ఎన్నో ఏమంటారు వాళ్ళ స్కూల్ గ్రౌండ్లో తవ్వి, మట్టి తవ్వి, అవి తవ్వి ఇవి తవ్వి సెకండ్ చాకు ఈడుందని తీసిర్రు. కథలు అన్నీ అంటే ఏడేడుకో వెళ్ళిపోయింది. ఓకే. మా ప్రకారం 110% అది ఇంటెన్షనల్. ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మీద కేసు కూడా నడుస్తుంది, రైట్? కానీ ఆ టైంలో యాజ్ మీడియా జర్నలిస్ట్, యాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, నేను ఆ కేసు ఇక్కడ అయిపోయింది కానీ ఖతం చేసిన ఉంటే ఇది ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు. మేము అంతా చేసిన తర్వాత ఇవన్నీ ప్లే చేస్తా పోయినాం. దాని తర్వాత మీడియాకు ఒక హ్యాంగ్ దొరికింది. మాలాంటి వాళ్ళు 2 ఇట్లాంటివి చెప్పేసరికి స్కూల్ బయట వీ స్టార్టెడ్ క్యాంపింగ్ 17 hours a day. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పడానికి. సడన్లీ ఈ ప్రెషర్ వల్ల చీఫ్ మినిస్టర్ అక్కడికి రావడం జరుగుతుంది, సిబిఐ ప్రోబ్ అని పెట్టడం జరుగుతుంది. ఇవన్నిటి మధ్యలో ఒక్క డీటెయిల్ ఏ జర్నలిస్ట్కి అర్థం కాలే ఏంటంటే, నేను ఇప్పుడు ఈ కండక్టర్ లాయర్ ఉన్నాడు. నార్మలీ అనేది సీసీటీవీ అనేది బయటికి వచ్చేస్తుంది. అవునా? కానీ ఈవెన్ మీడియా ఛానల్స్లో చాలాసార్లు క్రైమ్ సీసీటీవీస్ ఇవన్నీ బయటకు వచ్చినా మీరు చూడనే ఉంటారు. ఈ కేసులో దేవర్ 2 కాంప్లికేషన్స్. 1 మైనర్ కేస్, పాక్సో. సెకండ్, వీళ్ళు బాచ్ అప్ చేస్తున్నారు, వీళ్ళు కవరప్ చేస్తున్నారు కాబట్టి సీసీటీవీని అన్ని ఎవిడెన్సెస్ చాలా క్లోజ్గా అప్డేట్ పెట్టుకున్నారు అనమాట. కానీ లక్కీగా ఆ కండక్టర్ లాయర్ అవుతుందో ఆయనకు చూపించారు. అండ్ నా ఒక సోర్స్ త్రూగా ఐ గాట్ యాక్సెస్ టు ద సీసీటీవీ ఫుటేజ్. బికాజ్ మైనర్ ఉండే కాబట్టి నేను అది టీవీ మీద ప్లే చేయలేదు, ఇవాటి వరకు కూడా ప్లే చేయలేదు. కానీ నేను సాల్వ్ చేయాలా లేదంటే నేను ఏమన్నా వాల్యూ యాడ్ చేయాలా కేసుకి అంటే నేను చూడాలి ఫస్ట్. సో నేను చూడడం జరిగింది. మాకు ఇద్దరికి వచ్చిన ఒకటే క్వశ్చన్. ఆయనది ఒక మా ఛానల్లో లైవ్ మీద కూడా అన్నాడు, మొత్తం సీసీటీవీలో ఒక 16-17 year old లాగా కనిపించే పిల్లోడు ఒకడు కనిపిస్తున్నాడు, వాడేవాడు. ఈ 16-17 year పోగొడు ఎవరైతే మాకు కనిపిస్తుండో సీసీటీవీలో వాడి గురించి ఎవరు మాట్లాడతలేదు, పోలీస్ అసలు ఒక వర్డ్ మాట్లాడతలేదు. అండ్ అందరు కండక్టర్ అంటున్నారు. సో సిబిఐ ప్రోబ్ వాజ్ అనౌన్స్. సిబిఐ వచ్చింది. విత్ ఇన్ నో టైమ్ సేమ్ సెట్ ఆఫ్ CCTVs, same set of evidences, same set of proofs, same set of everything. CBI suddenly comes out and says, conductor has nothing to do with the murder. It was a 11th grade kid. ఒక 11th class పోగొడు మర్డర్ చేసిన అని చెప్తా. 11th class పిల్లోడు 7 years అని మర్డర్ చేసి. అండ్ ఆ మనిషి ఏదైతే మేము స్టార్టింగ్ నుంచి 16-17 year పోగొడు కనిపిస్తున్నాడు సీసీటీవీలో, ఈయన ఎవరు అని మేము అడుగుతున్నామో అదే మనిషి. ఇది నాకు ఎట్లా తెలిసిందంటే, ఒక రోజు నాకు ఒక సిబిఐ సోర్స్ ఫోన్ చేసి, ఆకాష్ 8 days నుంచి 8 గంటలు ఒక మైనర్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన పేరు ఇది. ఆబ్వియస్లీ మైనర్ని క్వశ్చన్ చేయాలంటే ఒక ఎల్డర్ కానీ లేదంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైతే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఉంటారో వాళ్ళ ప్రెజెన్స్లోనే చేయాలా. నాకు డౌట్ ఏం కొట్టిందంటే, సిబిఐకి పనిపాట లేదా? ఒకవేళ ఒక మైనర్ని 8 గంటలు 8 రోజులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే దే డెఫినెట్లీ విల్ బుక్ హిమ్ ఫర్ మర్డర్. అది నాకు తెలిసిపోయింది. ఫైనలీ నెక్స్ట్ డే ఆ కాల్ వచ్చింది. దీని 12 days తర్వాత, నాకు తెలిసిన 12 days తర్వాత అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసినారు, ఈయననే మర్డర్ చేసినాడు, కండక్టర్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి. దాని తర్వాత మాకు తెలిసిన రీజన్ అయితే ఇట్ వాస్ షాకింగ్. ఎందుకు మర్డర్ చేసిండు అంటే ద అఫీషియల్ రీజన్ ఈజ్ ఆయన ఎగ్జామ్కి చదవలేదంట. ఇట్లాంటిది ఏమని చేస్తే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పి 7 year oldని, వీళ్ళిద్దరికి ఒక కామన్ క్లాస్ ఉండే, మ్యూజిక్ క్లాస్ ఏదో క్లాస్, ఐ డోంట్ రిమెంబర్ రైట్ నౌ. అయితే ఇట్లా వాష్రూమ్లోకి పోతా ఈ బాబు వాళ్ళ డాడీ అప్పుడే వదిలేసి ఇట్లా నడుచుకుంటూ పోతున్నాయి ఆయన క్లాస్కి. పాపం సీసీటీవీ క్లియర్గా అనిపిస్తుంది ఏంటంటే ఇట్లా చేయబెట్టి వాష్రూమ్లోకి లాక్కొని వస్తాడు. ఇట్స్ దట్ వాట్. ఎగ్జామ్కి చదవలేదని చెప్పి చంపిపడేసి, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడానికి. అండ్ ఏదైతే బార్ కౌన్సిల్ బాయ్కాట్ చేసి కండక్టర్ కేసు నేను తీసుకొని అన్నదో, ఆ బార్ కౌన్సిల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మెంబర్స్ అనేది ఈ జువెనైల్ వాళ్ళ డాడీ. ఇది ఒక సినిమా స్టోరీ లాగా ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ దీని మీద సినిమా తీస్తున్నారు. జస్ట్ 2 weeks ago సినిమా తీయడం కన్ఫర్మ్ అయింది అనుకుంటా. బట్ ఒక్క రెస్పెక్ట్ నేను ఏమి ఇవ్వాలంటే, ఇవన్నిట్లో వాళ్ళ బాబు చనిపోయిన రోజు కూడా ఆ డాడీ రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసినాడు, ఐ వాంట్ జస్టిస్ అని చెప్పి. ఒకవేళ మేము చేసినాం, మేము ప్రెషర్ పైల్ చేసేది మేము చేసినాం, కానీ ఒకవేళ ఆ బాబు వాళ్ళ తండ్రి వాళ్ళ ఫ్యామిలీ అట్లా బయటికి వచ్చి ఫైట్ చేసి మాకు సపోర్ట్ చేయకపోతే మేము కూడా ఏం చేసేవాళ్ళం కాదు. అంటే వీ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్. సో మేము ఎంత చేసినా ఏం వచ్చేది కాదు. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే,
ఈ జువెనైల్ మాకొచ్చిన ఇన్పుట్ ప్రకారము దాని ఒక 1-2 వీక్స్ ముందు స్కూల్ వాటర్ ట్యాంకర్‌లా పాయిజన్ మిక్స్ చేయనీకి ట్రై చేస్తే సేమ్ పర్సన్ ఎవరైతే చంపిండో వాడే. స్కూల్‌కి తెలిసింది కానీ ఏం చేయలే. స్కూల్ ఇజ్జత్ పోతదని. ఇది పబ్లిక్‌గా వచ్చింది న్యూస్. యూ కెన్ వెరిఫై ఇట్. నో వర్డ్స్. ఇవి ఇలా ఇప్పుడు ఇమాజిన్ దిస్. ఒక సైడ్ ఏమో 24 అవర్స్ అక్యూజ్‌ని పట్టుకోలేదు రేప్ కేసులో. ఒక సైడ్ ఏమో ఇది జరుగుతుంది. ఒక పోలీస్ ఫోర్స్‌ని మీరు ఎట్లా నమ్ముతారు ఇవన్నీ బయటకొచ్చిన తర్వాత? ఒక్క స్టేట్ అని నేను అనట్లేదు గానీ దీస్ వర్ ది ఎక్స్‌పీరియన్సెస్ దట్ ఐ హాడ్. ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే ఒక విక్టిమ్ ఫ్యామిలీని నిలబెట్టగలుగుతాడు. 100%. అండ్ మీ జర్నీలో ఏదైనా ఒక కేస్‌లో అంటే మీరు సాల్వ్ చేసిన కేస్‌లో బికాస్ ఆఫ్ హైయర్ అథారిటీస్ వల్ల కావచ్చు, ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ వల్ల కావచ్చు, ఆ కేస్‌ని అక్కడికే డెలివర్ చేయకుండా ఆపేయడం జరిగిందా? ఇదే కేసులో జరిగింది ఇన్‌ఫాక్ట్. ఇదే కేస్‌లో? ఇదే కేసులో జరిగింది. దీని తర్వాత ఇప్పుడు యాక్చువల్ మర్డర్‌ని అయితే పట్టుకున్నారు. రైట్. అక్కడికక్కడ సాల్వ్ అయిపోయింది. 6 మంత్స్ ఆ కండక్టర్ లైఫ్ డిస్ట్రాయ్ అయింది. 6 మంత్స్. 6 మంత్సో ఇంకెక్కువనే అనుకుంటా జైల్‌లో ఉన్నాడు ఆయన. అంటే ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ట్రోమా అదంతా ఎలా ఉండుండొచ్చు? ఫ్యామిలీకి అర్థమైపోయింది. ఇమాజిన్ ఒక విలేజ్‌లో సిటీలోనే నన్ను ఇవాళ రోజు వచ్చి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోతే పోలీసోళ్ళు సిటీలోనే మా ఫ్యామిలీని డిసోన్ చేసేస్తారు మొత్తం లొకాలిటీ. అది కూడా ఎలాంటి కేసులో? ఒక 7 ఇయర్ ఓల్డ్‌ని రేప్ చేయడానికి ట్రై చేసినాడు అన్న కేసులో. అదే ఒక రూరల్ పార్ట్, ఒక విలేజ్, ఒక బిలో పావర్టీ లైన్ కాలనీ. అలాంటి కాలనీలో ఎట్లుంటుంది మైండ్ సెట్ ఊహించుకోండి. ఆ ఫ్యామిలీ ఏమేమి ఫేస్ చేసింది ఊహించుకోండి. వాళ్ళని ఏడిదాకా అంటే పంటలకు పోనీలే, వాళ్ళకి జాబులు బీకేసిర్రు, స్కూల్ ఆయన ఫైర్ చేసేసింది, పిల్లలు స్కూల్ పోలేకే పోతున్నారు. వాళ్ళ మొత్తం లైఫ్ జీరోకొచ్చేసింది. అరే ఎవడో ఒకడి ఆనందం కోసం, పైశాచికం కోసం మొత్తం ఫ్యామిలీని నాశనం చేసినారు. నాశనం చేసిర్రు. ఇప్పటికీ ఆయనకి ఐ నీడ్ టు కన్ఫర్మ్‌గా ఇప్పటికి ఆయన కాంపెన్సేషన్ రాలేదు. దీని తర్వాత నాకు సడన్‌లీ ఒక సోర్స్ నుంచి రాత్రి 12 గంటలకు ఫోన్ వస్తది. ఇంటికి వచ్చేయని. నేను రేపు ఎనీవే 8 గంటలకు మిమ్మల్ని కలుస్తున్నా కదా! ఇప్పుడెందుకు రాత్రి 12 గంటలకి అని చెప్పి. లైక్ నో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇంటికొచ్చేయి. నేను ఎంబడే కార్ తీసుకొని ఆయన ఇంటికెళ్ళి ఐ వాస్ షాక్డ్ టు హియర్ వాట్ ఐ హర్డ్. అంటే ఆయన రాగానే నేనేం మాట్లాడను ఆకాష్, ఫస్ట్ ఈ టేప్ విను అని ఒక ఆడియో రికార్డింగ్ ప్లే చేస్తాడు. ఆడియో రికార్డింగ్ మొత్తం విన్న తర్వాత నేను లిటరల్‌గా ఇట్లా చూసి ఇది అయిందేనని అనుకున్నా అన్నా. ఎగ్జాక్ట్‌లీ అన్నాడు. దాని గురించి మేము మాట్లాడుకోలేదు. ఎందుకంటే షాక్‌లోకి వెళ్ళిపోయినాం. బికాజ్ ఆ టేప్ ఏంది అంటే సిబిఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనే మనిషి, ఈ కేసు హ్యాండిల్ చేస్తున్న మనిషి, ఈ విక్టిమ్ ఉన్నాడు కదా 7 ఇయర్ ఓల్డ్ విక్టిమ్, వాళ్ళ ఫ్యామిలీ లాయర్‌కి ఫోన్ చేసి ఏం చెప్తున్నాడంటే, నా మీద సిబిఐలోనే ఉన్న పై ఆఫీసర్స్ నుంచి ప్రెషర్ ఉంది. ఇప్పుడు యాక్చువల్ మర్డర్‌ని పట్టుకున్నావు, అక్కడికక్కడ కేసు ఇన్వెస్టిగేషన్ ఆపేసేయి. ఈ హర్యానా పోలీస్ వాళ్ళు ఇనీషియల్లీ ఏదైతే కవర్ అప్ చేసిరో దాంట్లోకి ఇన్వెస్టిగేషన్ చెయ్యకు, చేస్తే మంచిగా ఉండదు అని ప్రెషర్ పెడుతున్నా కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లాయర్‌కి చెప్తున్న టేప్ అది. ఒకటైతే వినంగా వణికింది యాజ్ అ జర్నలిస్ట్ ఆల్సో. బికాజ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ని టు టేక్ దెమ్ హెడ్ ఆన్ అనేది ఏ మనిషి అయినా కొన్నిసార్లు ఆలోచిస్తాడు. అవును. సో ఐ లుక్డ్ ఎట్ హిమ్, ఐ వాజ్ లైక్ ఇస్తావా అన్నా. ఈజ్ లైక్ నువ్వైతే ఇస్తా అన్నాడు. ఐ టుక్ ద టేప్. ఆ టైంలో ఏంటంటే ఒక్క లీగల్ కాంప్లికేషన్ వల్ల ఆ ఎగ్జాక్ట్ ఒరిజినల్ టేప్ మా దగ్గర ఉంది. కాకపోతే ఆ కాంటెంట్స్‌ని మేము రీక్రియేట్ చేసినాం 2 డిఫరెంట్ వాయిసెస్‌లో. ఓకే. 2 డిఫరెంట్ వాయిసెస్‌లో రీక్రియేట్ చేసి మేము ఆన్ ఎయిర్ వేసినాం దాన్ని. ఎగ్జాక్ట్లీ 2 బులెటిన్స్ నడిచింది. 2 బులెటిన్స్ డ్రాప్ అయిపోయింది. అండ్ టు ఎన్ ఎక్స్టెంట్ చాలా మందికి తెలియదు ఏంటంటే, ఒక టైంలో సిబిఐ వర్సెస్ సిబిఐ అని ఒక స్టోరీ వచ్చి ఉంటుంది. అంటే సిబిఐ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నారు. ఈయన కరప్ట్ అని ఈయన అంటాడు, ఈయన కరప్ట్ అని ఈయన అంటాడు. అది ఒక చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ టైంలో. ఓకే. సో ఈ టేప్ అనేది దిస్ వాజ్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సిబిఐ వర్సెస్ సిబిఐ. చాలా మందికి అది తెలియదు. ఇది ప్లే చేసిన తర్వాత డ్రాప్ అయింది. నేను ఆఫీస్కి వెళ్ళిన. నేను ఆఫీస్కి వెళ్ళి క్లియర్గా ఏమన్నానంటే, సార్ నాకు ఒక మాట చెప్పండి, నా సోర్స్ నన్ను నమ్మి ఇంత పెద్ద టేప్ నాకు ఇచ్చిన తర్వాత నేను ఆ మనిషి పేరు ఎందుకు తీసుకోదలుచుకోలేదంటే, పర్సనలీ ఐ డోంట్ వాంట్ టు గెట్ బ్యాక్ ఎట్ హిమ్, బట్ ఇంత పెద్ద పేరు చెప్పిన తర్వాత ఆ స్టోరీ ఎట్లా డ్రాప్ చేస్తారు? ఆ ఎడిటర్ నన్ను చూసి ఒకటే మాట అన్నాడు, ఆకాష్ ఈ స్టోరీని నేను 2 బులెటిన్లు నడిపించడానికి ఏమేమి చేసినా నాకు తెలుసు. కానీ నా దగ్గర ఉన్న పవర్లో నేను ఇంతే చేయగలుగుతా. దీన్ని మించి మనం ఏదైనా చేసినామంటే
ఇట్ విల్ గో టు అ లెవెల్ వేర్ యూ అండ్ ఐ కెనాట్ సాల్వ్ ఇట్ అన్నాడు. అంటే ఇది మనం దాటిపోయింది. ఒకవేళ నేను ఫేక్ స్టోరీ ప్లే చేసి ఉంటే సిబిఐ అనే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ 110% అని జైల్లో పెడుతుంది. ఇది మాత్రం అందరికి క్లారిటీ ఉంది, రైట్? సో ఈ స్టోరీ డ్రాప్ అయిన తర్వాత సాయంత్రం వరకు ఒక ప్రెస్ నోట్ వస్తుంది నా స్టోరీ మీద సిబిఐ నుంచి. దిస్ వాజ్ అ ఫేక్ అండ్ మలీషియస్ టేప్ అని చెప్పి, ఇది ఒక ఫేక్ టేపు కావాలని సిబిఐ దీనికి మార్క్ చేసి పెట్టినారు అని వచ్చింది. నేను మళ్ళీ ఎడిటర్ని అడిగిన, నీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఒరిజినల్ టేప్ ఇది అని చెప్పి. ఇది ఎట్లా ఒప్పుకుంటాం? దీని తర్వాత నా ఛానల్ షుడ్ వేకప్ అండ్ సే మా స్టోరీ రియల్, వి ఛాలెంజ్ యూ అని. అది కాకపోయేసరికి ఐ లాస్ట్ ఇట్. ఆ రోజు నేను ఆ కంపెనీకి రిజైన్ చేసి ఐ మూవ్డ్ ఆన్ టు అనదర్ ఛానల్. ఎందుకంటే ఒక సోర్స్ ఎంత రిస్క్ పెట్టి మీకు ఏమి ఇస్తాడనేది మాకు తెలుసు. చాలా సోర్సెస్ మా వల్ల జాబ్స్ పోయిన రోజులు ఉన్నాయి, చాలా సోర్సెస్ మా వల్ల లైఫ్స్ ఇంపాక్ట్ అయిన రోజులు ఉన్నాయి, చాలా సోర్సెస్కి డెత్ థ్రెట్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళవన్నీ తట్టుకొని కొన్నిసార్లు మీకు కొనిస్తారు. అంటే ఒకటి కరెక్ట్ ఒకటి రైట్ ఏమైనా చేద్దామని చెప్పి. దాని తర్వాత తీసుకొని మీరు కొట్లాడలేకపోతే వాట్ ఐ ఫెల్ట్ ఈజ్, నాకేమనిపించింది అంటే నేను తీసుకోకపోతే వాళ్ళు పాపం ఇంకెవరికైనా ఇచ్చుకుంటుండేమో, హూ కుడ్ హ్యావ్ డన్ ఇట్. అంతే కదా. కానీ ఆ రోజున్న అసెస్మెంట్ ప్రకారం, అంటే ఎడిటర్ని కూడా నేను తప్పుపట్టిన, ఆయన చేతిలో కూడా ఏం లేదు, కానీ ఆ రోజున్న అసెస్మెంట్ ప్రకారం నాకు ఏమనిపించింది అంటే ఆ రోజున్న మీడియా ఇండస్ట్రీలో ఎవరు ప్లే చేసినా ఇదే ఆడదేమో, రైట్? మేబీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఆ రోజు ఈ లెవెల్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్ ఇవన్నీ ఉండుంటే డిఫరెంట్ ఉంటుండేనేమో. సో నేను క్విట్ చేసి బయటకు వచ్చిన, కట్ చేస్తే 6 months 8 months లేటర్ ఫేక్ అండ్ మలీషియస్ టేప్ అన్న సిబిఐ సేమ్ స్టోరీ, సేమ్ డేట్, సేమ్ ప్లేఅవుట్ టైం, ఛానల్ పేరు రాసి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన ఒక అఫిడవిట్లో ఏం రాసిందంటే, ఈ రోజు ఈ టైంకి ఈ ఛానల్ మీద ఈ స్టోరీ ప్లే అయింది. ఆ టేప్లో ఏం వినిపిస్తుందంటే, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనేవాడు ఇట్లా మాట్లాడినాడు సిబిఐ గురించి, అయినా ఇట్లా మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. మీరు 6 months ముందు ఫేక్ అన్న టేప్ని అదే ఎవిడెన్స్ లాగా వాడి మీరు సుప్రీంకోర్టు ముందు పెడుతున్నారు. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది. దీంట్లో నేను వెరిఫై చేసే అవసరం కూడా ఏం లేదు. ఆర్ యూ ఓకే టు పోస్ట్ దిస్? యా అంటే కోర్టులో కేసు నడుస్తుంది అన్నారు కాబట్టి అడుగుతున్నా. కోర్టులో కేసు నడిచేది ఆ కేసు గురించి. దిస్ ఇస్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ ఆబ్వియస్లీ పుట్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడు కొన్ని న్యూస్ ఛానల్ వల్ల కావచ్చు, కొంతమంది జర్నలిస్టుల వల్ల కావచ్చు, న్యూస్ రిపోర్టర్స్ వల్ల కావచ్చు, వాళ్ళని చూడగానే మనకు ఒక హేటెడ్ పెరుగుతుంది. అరే నీ అమ్మ ఒక న్యూస్ కోసం ఏదైనా చేస్తారు, ఒక న్యూస్ ఆర్టికల్ కోసమో లేదంటే ఒక టీఆర్పీ బ్రేకింగ్ కోసమో ఏదైనా చేస్తారు అని చెప్పి. ఏ ఇండస్ట్రీలో, జర్నలిజంలో కూడా ఏ ఇండస్ట్రీ లాగా అయినా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. రాయన్ మర్డర్ కేసు గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక జంక్షన్ వచ్చింది అక్కడ. అదేంటంటే ఆ రోజే మర్డర్ అయింది. బాబుని బెరియల్ గ్రౌండ్లో పూడుస్తున్నారు. అండ్ నాకు ఒక కాల్ వచ్చి, నువ్వు ఇంటర్వ్యూ చేయి ఫాదర్ని అన్నాడు. ఆ ఫాదర్ లిటరలీ హీ లుక్డ్ ఎట్ ద మీడియా. లోపల పోయే ముందు ఆయన మీడియా ఇట్లా చూసి చేతిలో దండం పెట్టి, ఇప్పుడన్నా నా పర్సనల్ స్పేస్ నాకు ఇవ్వండి ఆయన లోపల పోయింది ఆయన, రైట్? నేను ఈ కాల్ రాగానే మీరేమని అనుకోర్రి, నేను మాత్రం ఇప్పుడు ఇంటర్వ్యూ చెయ్యను అన్నా. ఒక మనిషి ఇప్పుడే 7 ఏళ్ల బాబు పోయిండు, సిగ్గుశకం ఉండాలి మనకి ఆ మనిషికి పర్సనల్ స్పేస్ ఇవ్వకపోవడానికి. దండం పెట్టి మమ్మల్ని అడుగుతున్నాడు, ప్లీజ్ నాకు కొంచెం ప్రివసీ అండి, నా ఫ్యామిలీని కొంచెం ఏడవనియండి అని అడుగుతున్నాడు. వీడికి కూడా పోయి మనం మైక్ పెట్టినామంటే మనకు సిగ్గుశకాలు లేవు, నేనైతే చేయను అన్న. అంటే సొల్యూషన్ ఏంది, నువ్వు చేయాలి కదా అంటే, అయితే వేరే రిపోర్టర్ని నేను ఎవరినన్నా పంపించుకోండి, ఆ మనిషికి నియత లేకపోతే ఆ మనిషి చేస్తే చేయించుకొని నేను ఆపలేను, కానీ నేను మాత్రం చేయను. ఇంకో రిపోర్టర్ని పంపించారు, ఆమె వచ్చింది, ఆమె ఇంటర్వ్యూ చేసింది. అంటే అది నా మీద ఉంటుంది. నేను ఇంటర్వ్యూ కోసం ఏమన్నా చేయగలుగుతా ఇన్ ద సెన్స్ నా లిమిట్స్ ఆఫ్ ఎథిక్స్లో, మారల్స్లో నేను ఏమైనా చేస్తా. కానీ ఒక్కసారి అది ఆ లైన్ క్రాస్ అయిందంటే నాకు ఇంటర్వ్యూ పోతే పోయింది. అది ఒక మనిషికి ఉండాలి. సో ఏ ఇండస్ట్రీ లాగైనా జర్నలిజంలో కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, పైసలు తీసుకునేటోళ్ళు ఉన్నారు, పైసలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను ప్రౌడ్గా ఏం చెప్పగలుగుతా అంటే, ఇప్పటికీ నా ఇజ్జత్ ఎందుకుందంటే జర్నలిజం ఇండస్ట్రీలో, అండ్ ఇప్పుడు నేను ఆబ్వియస్లీ ఒక పాలిటీషియన్ అయిపోయినా, కానీ ఎందుకు నా గుడ్ విల్ ఇప్పటికి ఒక ఉంటుందంటే, పర్సనలీ 100 మంది 1 అనవచ్చు, వాట్ ఎవర్ దట్ ఈస్ పర్సనల్ ఒపీనియన్. ఏ ఇండస్ట్రీలో ఉన్నప్పుడైనా గొడవలు జరుగుతాయి, డిసగ్రీమెంట్స్, రైవల్రీ జరుగుతుంది. కాకపోతే ఒక్కసారి ఒక్క మనిషి కూడా ఈయన స్టోరీ అమ్ముకున్నాడు, ఈయన మైక్ అమ్ముకున్నాడని ఒక్క ట్రాన్సాక్షన్ ఇండియాలోనే ఎవడు ప్రూవ్ చేయలేడు.
నేను జర్నలిస్ట్ లాగా ఉన్నంత కాలం ఎవ్రీ స్టోరీ ఐ డిడ్ వాస్ ట్రూ. ప్రతి స్టోరీ ట్రూ, ప్రతి స్టోరీ ఫ్యాక్చువల్, ప్రతి స్టోరీ విత్ ఎవిడెన్స్. అది నన్ను ఎవరు ఛాలెంజ్ చేయలేరు కాబట్టి నేను ఇంత గమనంతో మాట్లాడతాను. కమింగ్ బ్యాక్, మీరు ఇంతకుముందు చెప్పేటప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళానని చెప్పారు కదా వార్ టైంలో. సో మీరు ఎందుకు ఇజ్రాయెల్కి వెళ్ళారు ఆ టైంలో? సో ఒక జంక్చర్ వచ్చింది ఏంటంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఫెల్ట్ నెట్ సోషల్ మీడియా ఇవాళ రేపు వార్ అనేది ఫీల్డ్ మీద జరుగుతుంది, కానీ దేర్ ఇస్ అదర్ ఇన్ఫర్మేషన్ వార్ అనేది కూడా ఒకటి జరుగుతుంది, అది ఆన్లైన్ జరుగుతుంది. దాంట్లో వాళ్ళకి ఏం ఫీలింగ్ వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ వార్ అనేది మనం ఓడిపోయినాము. ఎందుకంటే అక్కడ గాజా నుంచి హమాస్ కానివ్వండి, ఇటు నుంచి హెజ్బుల్లా కానివ్వండి, ఒక మొత్తం మషీనరీ అనేది ప్యాలెస్టైన్ బేసిక్లీ. మీరు చూసే ఉంటారు ఇండియాలో కూడా చాలామంది సేఫ్ ప్యాలెస్టైన్, ఇజ్రాయెల్ చాలామంది చిన్నపిల్లల్ని గాజాలో చంపేస్తుంది అని చాలా పోస్టులు చూసుంటారు. వాళ్ళకి ఏమనిపించిందంటే అదే మన సైడ్ కూడా ఒక స్టోరీ ఉంది, మనం బయట పెట్టలేకపోతున్నాం అని చెప్పి అక్కడ గవర్నమెంట్ అనేది వాళ్ళు ఒక 10-15 ఇండియన్ జర్నలిస్ట్ని సెలెక్ట్ చేసినారు. వాళ్ళకి వాళ్ళ స్టోరీ చూపిద్దామని ఉంది అని చెప్పి. ఓకే. మేము ఆ ప్రపోజల్ వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఏం చెప్పినామంటే మేము వస్తాము, కాకపోతే మేము ఏది చూస్తే ఏది ఫీల్ అయితే అదే ఫ్యాక్చువల్గా రాస్తాము, అంతేగాని ఒట్టి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసుకుంటూ రాస్తాం అంటే మేము రాము. దే వర్ ఓకే విత్ దట్. దే సెడ్ ఒట్టి మా స్టోరీ వచ్చి మీకు వినండి, మేము మీకు ఎవిడెన్సెస్ ముందు పెడతాం, దాని తర్వాత మీకు ఇష్టం వచ్చింది రాయండి. అది ఫేర్ అనిపించింది మాకు. మేము వెళ్ళి నేను మొత్తం ఆ స్పాట్ చూసిన, ఆ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడైతే జరిగిందో, మ్యూజిక్ ఫెస్టివల్ నువ్వా మ్యూజిక్ ఫెస్టివల్ అని ఒకటి జరిగింది. ఇట్ వాజ్ అ బ్యాగ్ అండ్ ల్యాండ్ అనమాట. దాని మీద స్టేజ్ అవన్నీ వేసి ఒక మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. టీనేజర్స్ అందరు దేవర్ డాన్సింగ్, మ్యూజిక్ షో, డీజే ఉన్నాడు. ఇట్ వాజ్ అ ప్రాపర్ ఇండియాలో సన్బర్న్ కాన్సర్ట్ ఇవన్నీ అయినప్పుడు ఒక ప్రాపర్ మ్యూజిక్ ఫెస్టివల్ నడుస్తుంది. సడన్లీ ఫ్రమ్ నోవేర్ ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెనక దిగి చూస్తే మషీన్ గన్ బర్స్ట్ ఫైర్లో అది ఎగుతుంది. అండ్ దాట్ వాజ్ ఆన్ ద 7th of October వెన్ హమాస్ అటాక్డ్ ఇజ్రాయెల్. అక్కడ ఎట్లాంటి విజువల్స్ మేము చూసినామంటే ఒక ఆమెని నేను కలిసిన, ఆమె విక్టిమ్ నిబ్ ఆఫ్ ద గన్తోని ఇదంతా చింపేసారు ఆమెది. రైట్, ఐ మెట్, ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు ఐఎమ్ గల్పింగ్ బికాజ్ కొన్ని విజువల్స్ ఒక 9-year-oldని బ్రూటల్గా గ్యాంగ్ రేప్ చేసి మన అప్పుడు నాకు ఒక కేసు గుర్తొచ్చింది, ఇండియాలో అయింది, దాని పేరు తీసుకుంటే కూడా నాకు డిస్టర్బింగ్ అనిపిస్తుంది, కానీ ఆమె ప్రైవేట్ పార్ట్స్లో గ్రెనేడ్స్ ఫిక్స్ చేసి అంటే కాపాడనికి వచ్చినోడు కూడా చచ్చిపోవాలా, ఇట్లాంటి వీడియోస్ మేము చూసినాం. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, నేను 8 months old ప్రెగ్నెంట్ అని ప్లీడ్ చేస్తున్నా కానీ 7 bullets దింపారు. వీళ్ళందరు పిల్లలు ఎక్కడ పోవాలనో అర్థం కాక అక్కడ బుషెస్ ఉన్నాయి, బ్యాగ్ అండ్ ల్యాండ్ మొత్తం, ఎక్కడ ఉక్కడానికి లేదు, ఎక్కడ ఉకినా కనిపిస్తుంది వాళ్ళకి. బుషెస్ ఉంటాయి చిన్న చిన్నవి, ఆ బుషెస్లో దాచుకుందామని పోయి దాచుకున్నారు. ఆ బుషెస్లో పెట్రోల్ పోసి బుషెస్ని లైవ్ కాలబెట్టారు వాళ్ళని. ఇట్స్ టూ డిస్టర్బింగ్ అండ్ దీస్ ఆర్ వాట్ 16, 17, 18-year-old kids who just came there to have fun, రైట్. అండ్ దాని తర్వాత మేము ఒక కాలనీలో హుముద్స్ అంటారు వాళ్ళు, రైట్, కుబుత్స్, దే కాల్ ఇట్ అ కుబుత్స్. అ కుబుత్స్ మీన్స్ సెటిల్మెంట్. ఒక కుబుత్స్కి వెళ్ళినాం, అక్కడ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏముంటుందంటే మీకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఇల్లు కట్టుకోవచ్చు, మీకు ఎంత పైసలు ఉన్నా ఏమున్నా, దే బిలీవ్ ఇట్ ఇస్ కమ్యూనిటీ ఎర్నింగ్. సో అక్కడ గొప్ప పీదోడు అనేది ఏం లేదన్నమాట కాన్సెప్ట్. గ్రౌండ్లో అదొక కమ్యూనిటీ, అగ్రికల్చరల్ కమ్యూనిటీ. గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఇల్లు కట్టుకోవచ్చు, దాని మించి కట్టుకోనికి లేదు మీకు. ఐ హ్యావ్ విజువల్స్ ఎవ్రీథింగ్, ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ విజువల్స్ ఆఫ్ ద హౌసెస్ ఆల్సో, బుల్లెట్ వూన్స్ ఇదంతా. అక్కడ ఒక కాలనీ లోపలికి వచ్చి ఐ బిలీవ్ 17-18 మందిని అబ్డక్ట్ చేసేసి ఒక ఐ థింక్ ఓవర్ 70 మందిని ఓన్లీ ఒక కాలనీలో చంపేసినారు. అండ్ అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఓన్లీ చంపడానికి రాలేదు, దేవర్ ట్రయింగ్ ఒక పాయింట్ని మంచిగా దిమాగ్లోకి పెట్టడానికి వచ్చేరు. నాకు అది ఎట్లా అర్థమైంది చెప్తా. ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు మా అయితే ఒక 3 రూమ్లు ఉంటాయి, దాంట్లో ఎంతమంది ఉండగలుగుతారు మీ ప్రకారం? గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు 3 రూమ్లు అంటే ఒక ఫ్యామిలీ 4 to 5 మ్యాక్సిమం 10, రైట్. నువ్వు ఇక అడ్జస్ట్ అయ్యేంత వేసుకున్నా 10. నేను లోపల పోయి ఐ కుడ్ కౌంట్ అట్లీస్ట్ 600 బుల్లెట్ హోల్స్. నువ్వు బయట నుంచి ఫైర్ చేస్తున్నా, నువ్వు ఒకవేళ 10 మందిని చంపుదాం అనుకుని ఎన్ని బుల్లెట్లు కొడతావు? ఒక 100, 20, 50 నుంచి 100 మధ్యలో. ఎగ్జాక్ట్లీ 600 నేను కౌంట్ చేసిన. 600 బుల్లెట్ హోమ్స్ ఫర్ వన్ హౌస్. ఇంకా నేను దాని తర్వాత ఆపేసిన మేము అంతే. దాని తర్వాత ఒక చిన్న పిల్ల వెళ్ళి ఫాదర్ని హగ్ చేసుకుంటుంటే ఫాదర్ నాన్ స్పాట్ షూట్ చేసి చిన్నపిల్లని తీసుకొని వెళ్ళిపోయారు అబ్డక్ట్ చేసి.
అండ్ దీస్ ఆర్ ఆల్ విజువల్స్ వీఆర్ సీయింగ్. వాళ్ళని తీసుకెళ్ళి అబ్డక్ట్ చేసి టనల్స్లో పెట్టినారు, చాలామంది అక్కడనే చచ్చిపోయినారు టనల్స్లో. ఎస్. సో ఒక సైడ్ నేను ఇది కూడా అంట, ఒక సైడ్ గాజాలో ఎవరైతే చిన్న పిల్లలు మిసైల్స్ వల్ల దాని వల్ల చనిపోయారో అది కూడా రాంగే. అట్ నో పాయింట్ am I saying that is right. కానీ ఇటు సైడ్ అయిన అటాక్ కూడా అది హ్యూమన్ కాదు. ఈ రెండు వర్జన్స్ వినేసరికి మనకేమర్థమవుతుందంటే ఇట్ ఈస్ అ వార్ బిట్వీన్ ఒక రాడికల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ గాజా వర్సెస్ 10-12% రాడికల్ పీపుల్ ఆన్ దిస్ సైడ్. దాని మధ్యలో ఇక్కడ సివిలియన్స్ చచ్చిపోయినారు. అండ్ నిజంగా ఒకవేళ ఫేత్ మీద ఈ వార్ అయితే హమాస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఫేత్కి బిలాంగ్ అయిన చాలా మందిని చంపేసినారు. సో ఇట్ వాజ్ నాట్ అబౌట్ ఫేత్, ఇట్ వాజ్ అబౌట్ డ్రైవింగ్ అన్ ఐడియాలజీ హోమ్. ఇటు నుంచి అట్ అయినప్పుడు కూడా ఇట్ ఈస్ ద సేమ్, ఇట్ ఈస్ అబౌట్ డ్రైవింగ్ అ సర్టన్ ఐడియాలజీ. ఇప్పుడు దానికి ఎందుకు సొల్యూషన్ ఏ రోజు రాలేదంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అయితే సొల్యూషన్ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు నువ్వు ఎగ్జిస్ట్ కావడమే నా ప్రాబ్లం, నువ్వు కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటావు డీల్ మీద. బట్ ఫైనలీ సీజ్ ఫైర్ అనేది బ్రోకర్ అయింది, అది అనౌన్స్ అయింది. ఇక్కడ కూర్చొని మనం ఇజ్రాయెల్ ఇట్లా, గాజా ఇట్లా, ఇది ఇట్లా, అదట్లా అని 100 అనుకోవచ్చు న్యూస్ ఛానల్లో చూసి, అది చూసి. బట్ అక్కడ ఫీల్డ్కి పోయి అక్కడ సిచ్యువేషన్స్ ఫేస్ అయ్యి అక్కడ లాస్ట్ టెర్రరిస్ట్ అటాక్ బస్ మీద జరుగుతున్నప్పుడు లిటరలీ అదే ట్రాఫిక్ జామ్లో మేము ఉండే, అదే ట్రాఫిక్ జామ్లో మా బస్సు ఉండే. జెరూసలేం నుంచి మేము ఐ థింక్ టెల్ అవీవ్కి వెళ్తుండే అప్పుడు, రైట్. అంటే టెల్ అవీవ్ బీచ్లో కూర్చొని సాయంత్రం రిలాక్స్ అయ్యకుంటే ఇవన్నీ వీడియోలు చూసిన డిస్టర్బ్ అవుతున్నప్పుడు రిలాక్స్ ఇట్లా చూస్తుంటే షూటింగ్ స్టార్లు అనిపించేవారు మిసైళ్ళు, రైట్. సో ఎప్పుడు కన్ఫ్యూజన్ లేదు, స్టారా మిసైలా. ఆ టైంలో లిటరలీ 5-year-old కిడ్ ఒకడు మా దగ్గరకు వచ్చి, డోంట్ వరీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మిసైల్ విల్ రన్ ఇన్ టు ద బాంబ్ షెల్టర్ అంటుండేవాడు. అది ఎందుకు అంత క్యాజువల్గా చెప్తున్నావు అంటే, ఏం లేదు మాకు ఇది అలవాటే, మేము 5 నిమిషాలు ఫుట్బాల్ ఆడుకుంటాం, బాంబ్ సెంటర్లోకి పోతాం, మళ్ళా మా మిసైల్ వచ్చి దాన్ని కొట్టేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటాం అంటున్నాడు. వాళ్ళ లైఫ్ స్టైల్ అయిపోయింది అది. ఇవన్నీ తెలుసుకోకుండా ఇక్కడ మనుషులు కూర్చొని ఈడు రైటు ఆడు రైటు, ఈడు రాంగు అని మనం ఈ సోషల్ మీడియాలకు ఉన్న ఒక్క ప్రాబ్లం నేను ఇది అంట, 100% ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మాట్లాడడం. బికాజ్ నేను ఇవాళ రోజు చెప్తున్నా, నేను అటు చూసినా, ఇక్కడ వర్జన్ విన్నా, అన్నీ విన్నా, ఎక్స్పర్ట్స్తో మాట్లాడినా, ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడినా, అందరితో మాట్లాడినా. ఇవాళ రోజు నిజంగా ఒక్క సైడ్దే తప్పు అంటే నేను అనలేను. ఒక్క సైడ్ తప్పు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, దట్ ఈస్ దేర్. బట్ 100% ఒక సైడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ నేను అనలేను. అక్కడ నువ్వు ఎంత తెలుసుకుంటే అంత కన్ఫ్యూజ్ అవుతావు. సో ఇంకోటి ఒక యూనిక్ పాయింట్, యాక్చువల్లీ ఇదొక ఫన్ పాయింట్, ఇట్స్ నాట్ ఈవెన్ కాంట్రవర్షియల్. కాకపోతే నాకు ఫస్ట్ టైం ఏం తెలిసిందంటే, ఒక అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా బతుకుతారు అని తెలిసింది. ఫస్ట్ అయితే చాలామందికి తెలియకుండా అల్ట్రా ఆర్థోడాక్స్ అంటే ఎవరు, వాళ్ళు లైఫ్ లాంగ్ అంతా ఒక వైట్ షర్ట్, బ్లాక్ బ్లేజర్, బ్లాక్ ట్రౌజర్, ఒక బ్లాక్ హ్యాట్, అండ్ వాళ్ళకి ఇక్కడ నుంచి పిల్కర్ వస్తాయి. ఇఫ్ యూ ఎవర్ సీన్ ఆన్లైన్ కానీ ఎక్కడైనా. సో దే ఆర్ ది అల్ట్రా ఆర్థోడాక్స్ ఫార్మ్ ఆఫ్ జ్యూస్. వాళ్ళు పొద్దున్న లేస్తారు, వాళ్ళు తోరా చదువుతారు, వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు డెడికేట్ చేసేది ఓన్లీ వాళ్ళ టీచింగ్ స్ప్రెడ్ చేయడానికి మాత్రమే. వాళ్ళు ఎటువంటి పని చేయరు, జాబ్ చేయరు, ఎర్నింగ్ చేయరు, ఏం చేయరు. ఓకే. ఆ లాట్ ఆఫ్ దెమ్ మాకు తెలిసినంత వరకు వాళ్ళ వైఫ్స్ కానీ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళి క్యాష్ ఎకానమీలో అన్అఫీషియల్ జాబ్స్ చేస్తే వాళ్ళు సర్వైవ్ అట్లా అవుతారు, రైట్. ఇప్పుడు ఈ సెక్ట్ ఏదైతే ఉందో, ఈ సెక్ట్కి వేరే సెక్ట్స్ ఆఫ్ జుడాయిజం కూడా చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చాలా వియర్డ్ కాన్సెప్ట్ చెప్తా అక్షయ్ నీకు. అల్ట్రా ఆర్థోడాక్స్ వాళ్ళు సెక్యులర్ జ్యూస్తోని ఏ రోజు స్కూల్లో చదవరు, వీళ్ళకి డిఫరెంట్ స్కూల్. అల్ట్రా ఆర్థోడాక్స్ వాళ్ళు మోడర్న్ ట్రెడిషనల్ వీళ్ళతో కూడా స్కూల్లో చదవరు. ఈ 4 సెక్ట్లకి అందరికీ అలగ్ స్కూల్స్ ఉంటాయి. అంటే అక్కడక్కడ కూడా అంత రైవల్రీ, అలగ్ స్కూల్స్. వాళ్ళు ఏం భావిస్తారంటే, అల్ట్రా ఆర్థోడాక్స్ జూ ఒక సెక్యులర్ జూతో చదివితే వీడిని ఖరాబ్ చేస్తారని భావిస్తారు. ఓకే. అండ్ ఇంకోటి, అల్ట్రా ఆర్థోడాక్స్ జూస్ ఇజ్రాయెల్ అనే కంట్రీ ఏర్పడినప్పుడు 0.5% ఆఫ్ ద పాపులేషన్ ఉండే. ఆ రోజు వాళ్ళు మైనారిటీ కాబట్టి, ఇంత చిన్న పాపులేషన్ కాబట్టి వాళ్ళకి ఏమంటారు, ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. కంపల్సరీ మిలిటరీ సర్వీస్ ఉంటుంది ఇజ్రాయెల్, నీకు తెలిసి ఉంటుంది. 18 to 21 ఫర్ బాయ్స్, ఐ థింక్ 18 to 24 గర్ల్స్, సంథింగ్ లైక్ దట్. కంపల్సరీ మిలిటరీలో సర్వీస్ చేయాల్సిందే. వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది, వీళ్ళు చేసే అవసరం లేదు. ఎస్, వీళ్ళు చేసే అవసరం లేదు. సో వాళ్ళకి ఆ ఎగ్జామ్షన్ అప్పుడు ఇచ్చినారు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది. సో వేరే వాళ్ళు ఏమంటున్నారంటే,
మేము కష్టపడి దేశాన్ని ప్రొటెక్ట్ చేసి మేము ఇవన్నీ చేసి ట్యాక్సులు కట్టి ఇవన్నీ చేసిన తర్వాత మీకు దాని బెనిఫిట్స్ తింటున్నారు కానీ మీరు సర్వ్ చేస్తలేరు, వీళ్ళకి కూడా ఎగ్జామ్షన్ తీసేయాలా అంటారు. ఇవాళ రోజు వాళ్ళు 0.5% నుంచి ఐ థింక్ ఎనీవేర్ బిట్వీన్ 12 to 15% ఉన్నారు. యంగ్ పాపులేషన్లో 25% ఉన్నారు. సో అక్కడ వాళ్ళకి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది, రైట్? అన్నిటికంటే పెద్ద స్టోరీ చెప్తా. హైఫా అని ఒక నేబర్హుడ్ ఉంది, అండ్ ఇది మన తెలంగాణకి మన హైదరాబాద్కి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. హైఫా అని ఒక నేబర్హుడ్ ఉన్నప్పుడు మమ్మల్ని అక్కడ తీసుకుపోయి దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ సెక్యులరిజం అన్నారు. అంటే మీ ప్రకారం సెక్యులరిజం అంటే ఏంది? సారీ, దిస్ ఇస్ ద సెక్యులరిజం వదిలే, వాళ్ళ డెఫినేషన్ మర్చిపోయినా. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ అన్నారు. కో ఎగ్జిస్టెన్స్ అంటే ఏంది మీ మీనింగ్ అన్న? ఇంకో చూడండి, ఈ బిల్డింగ్లో జూ ఉంటాడు, ఈ బిల్డింగ్లో ముస్లిం ఉంటాడంట. నేను అన్నాకైనా ఆయన మీ స్కూళ్ళు అలాగు, మీ కాలేజ్లు అలాగు, అన్నీ అలాగు, పక్క బిల్డింగ్లు ఉంటేనే దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ ఇన్ ద వరల్డ్ అంటారా మీరు? అంటే మీ కో ఎగ్జిస్టెన్స్ ఏంది? నీ మీద నేను కనబెట్టా, నా మీద నువ్వు కనబెట్టా, అది కో ఎగ్జిస్టెన్స్ అంట, సింబల్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్. నేను ఒకసారి మీకు హైదరాబాద్ రండి, మీకు చూపిస్తాం మేము ఎట్లా బతుకుతామో, సెక్యులరిజం అంటే ఏంది, కో ఎగ్జిస్టెన్స్ అంటే ఏంది, మేము మీకు నేర్పిస్తాం. ఇండియాకి వస్తే మీకు అది నేర్చుకోండి. మేము సేమ్ స్కూల్స్లో చదువుకుంటాం, ఒకరిద్దరు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్, ఆఫ్ టాలరెన్స్, ఆఫ్ సెక్యులరిజం, ఆఫ్ ఎవ్రీథింగ్. షాక్ అనిపించింది నాకు అక్కడ. లిటరలీ మన అంటే మనము ఐడియల్ స్టేట్లో ఉన్నాం, అది ఉన్నాం, ఇది ఉన్నామా, నేను అవన్నిట్లో పడట్లేదు. కాకపోతే ఆ సొసైటీ చూస్తే ఏమనిపించిందంటే వాళ్ళకంటే అయితే 100% వీఆర్ బెటర్ ఎట్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? అండ్ హైదరాబాద్, తెలంగాణ షుడ్ బీ ప్రౌడ్. మనం ఎట్లయితే యాజ్ అ సొసైటీ గవర్నెన్స్, పాలిటిక్స్ ఇవన్నీ పక్కకు పెట్టండి, యాజ్ అ సొసైటీ ఎట్లయితే మనం ఒకరిద్దరు ఫెయిత్ని రెస్పెక్ట్ చేసుకుంటామో, మనం ఒకరిద్దరు ఫెయిత్ని సెలబ్రేట్ చేస్తామో, అది అట్లాంటి దునియాలు పోతే మనకు అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర లీగలీ, డూ యూ నో దిస్? లీగలీ a Jew cannot marry a Muslim or a Christian in Israel. They legally just cannot. Interfaith marriage cannot happen. It's illegal. సో వాళ్ళు ఏం చేస్తారు, పక్కకు సైప్రస్ అని ఉంటుంది. అవును, సైప్రస్ అన్న ఐలాండ్లోకి పోతాడు, అక్కడ నుంచి పెళ్లి చేసుకొని బయటకు వాపస్ వస్తాడు. అంటే వాళ్ళ లా ఏమంటుందంటే, నువ్వు బయట పెళ్లి చేసుకొని వాపస్ వస్తే సేఫ్, ఏం కాదు, ద లా విల్ రికగ్నైజ్ యువర్ మ్యారేజ్ అంటారు. సో వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకొని వాపస్ వస్తారు. సో కానీ వాళ్ళ హిస్టరీలోకి నువ్వు డీప్గా వెళ్తే వాళ్ళ రీజన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు. అన్నిటికంటే వియర్డ్ మాకు అయింది ఏంటంటే, గవర్నమెంట్ పిలిచిన డెలిగేషను, మా మొత్తం డెలిగేషన్లో ఒక ముస్లిం ఉండే జర్నలిస్ట్. మమ్మల్ని అందరిని వదిలేసినారు, మా ఇమిగ్రేషన్ అయిపోయింది, అంత అయిపోయింది, ఓన్లీ బికాజ్ ఈజ్ అ ముస్లిం. ఆయనని ఆల్మోస్ట్ 1 hour to 1 hour 15 minutes ఇంటర్వ్యూగేట్ చేసినారు ఇమిగ్రేషన్ వాళ్ళు. ఆయన గవర్నమెంట్ డెలిగేషన్ ఇన్వైట్ చేసిన జర్నలిస్ట్ ఉన్నప్పటికీ, జస్ట్ బికాజ్ ఈజ్ అ ముస్లిం. ఎప్పుడైనా నువ్వు ఇరాక్ పోయినావా, ఎప్పుడైనా సిరియా పోయినావా, నీ 7 తాతలు ఏం చేస్తుండే, నీ 7 తరాలు నీ ప్లాన్ ఏంది, నువ్వు ఎప్పుడైనా రాడికలైజ్ అయినావా, నువ్వు ఎప్పుడైనా ఇజ్జా తినావా, నువ్వు ఎప్పుడైనా అజ్జా తినావా, నీ సోషల్ మీడియా ప్రొఫైల్ని. అప్పుడు ఆ సిచ్యువేషన్ అంత టెన్స్ ఉండే. సో ఇవన్నీ విన్న తర్వాత నీకేం అర్థమైంది? ఇప్పుడు నేను అటు సైడ్ రాంగ్ చెప్పినా, ఇటు సైడ్ రాంగ్ చెప్పినా, ఇవన్నీ విన్న తర్వాత మనకేం అర్థం చేసుకోవాలంటే, మనం ఇంత దూరం నిల్చొని, లేదంటే కూర్చొని, లేదంటే న్యూస్ చదివి, లేదంటే అది చేసి ఇది చేసి, మనం ఒక ఒపీనియన్, వెల్ రౌండెడ్ ఒపీనియన్ మనం తెచ్చుకోవచ్చు. సోషల్ మీడియా మేడ్ కిడ్స్ ఫీల్ వన్ థింగ్, ఐ నీడ్ టు హ్యావ్ అన్ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీథింగ్. నీకు ప్రతి దాని గురించి ఒపీనియన్ ఉండే రైట్ ఉందో లేదో డిసైడ్ చేసే ముందు ఆ టాపిక్ మొత్తం నేను నేర్చుకోవాలి కదా, నువ్వు చదవాలి కదా. ఆ ట్రేట్ అనేది మిస్సింగ్ అవుతుంది అన్ఫార్చునేట్లీ. నేను లెఫ్టిస్ట్ అనుకుంటే లెఫ్ట్ చేసేవన్నీ కరెక్ట్, నేను రైటిస్ట్ అనుకుంటే రైట్ చేసేవన్నీ కరెక్ట్. అంతేగాని ఒక ఇష్యూలాగా చూద్దాం, దాని మెరిట్స్ చూద్దాం, తప్పేవందో చూద్దాం, కరెక్ట్ ఏవందో చూద్దాం, అది మనం మాట్లాడదాం అనేది ఆ ట్రేట్ అన్ఫార్చునేట్లీ మెల్లమెల్లగా మిస్సింగ్ అవుతుంది. అది దట్స్ వన్ స్టోరీ. ఓకే, టామరిన్ రసం ఎట్లుంది? Tamarind rasam. Oh, so you read that article. Ha.